వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాం మనం. సో దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 2 వేరియబుల్స్ దెన్ స్వాప్ దెమ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని చెప్పానండి. థర్డ్ వేరియబుల్ ఉపయోగించకుండా మనము స్వాపింగ్ చేయమని చెప్తున్నాం. స్వాపింగ్ అంటే కనుక ఇంటర్చేంజ్ ద 2 వేరియబుల్స్ని మనం ఇంటర్చేంజ్ చేయమని చెప్పేదాన్ని ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చిన టాస్క్ ఇంటర్చేంజింగ్ ద 2 వేరియబుల్స్. సో ప్రోగ్రామ్ రాసామండి. ప్రోగ్రాంలో ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా హెడర్ ఫైల్తో స్టార్ట్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని చెప్పాము. stdio.h అంటే కనుక స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. హ్యాష్ అంటే ప్రీ ప్రాసెసర్ అని అర్థం. ఇంక్లూడ్ అంటే జత చేయమని అర్థం. సో ఇక్కడ హెడర్ ఫైల్ రాసాం. హెడర్ ఫైల్ రాసిన తర్వాత వాయిడ్ మెయిన్ అన్నాం. ఏ ప్రోగ్రామ్ అన్నా రన్ అయ్యేది మెయిన్ నుంచే. మెయిన్ ముందర వాయిడ్ అని రాయాలి. మెయిన్ ముందర వాయిడ్ అని రాసినట్టయితే ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిడ్ అనేదాన్ని రాయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు చివరి వాయిడ్ అని కనుక రాసినట్టయితే చివరిలో మనం రిటర్న్ 0 అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. వాయిడ్ కనుక లేని పక్షంలో ఇంట్ ఉన్నట్లు లెక్క చివరిలో రిటర్న్ 0 అని రాయాలి. ఎందుకంటే అవుట్పుట్ మనం ప్రింట్అప్ ద్వారా చూపిస్తున్నాం కాబట్టి చివరిలో రిటర్న్ 0 రాయాల్సి వస్తుంది. అలా రాయకుండా ఉండాలి అన్నట్టయితే మనం అందుకనే వాయిడ్ అనేదాన్ని వాడుతున్నాం. వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాయకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిడ్ అనేదాన్ని వాడటం జరుగుతుంది. ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాల్సింది మెయిన్ నుంచే. ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ 2 వేరియబుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటి ఏ కామ బి అన్న దీని వేరియబుల్ డిక్లరేషన్ అంటామండి. CLR/SCR అని చెప్పాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే మనం వచ్చే అవుట్పుట్ అనేది ప్రీవియస్ అవుట్పుట్ రాకుండా మొత్తం స్క్రీన్ మొత్తం క్లియర్గా ఉండడానికి మనం CLR/SCR వాడటం అనేది జరుగుతుంది అన్నమాట. ఎంటర్ 2 వాల్యూస్ అని అన్నాం. Ctrl+F9 కానీ Alt+F9 కనుక మనం రన్ చేసినప్పుడు వాడినట్టయితే షార్ట్కట్ కీస్ ఎంటర్ 2 వాల్యూస్ అని వస్తుంది అన్నమాట ప్రోగ్రామ్ రన్ చేయగానే. అప్పుడు ఏకి వాల్యూ ఇస్తాం %d ద్వారా, బికి వాల్యూ ఇస్తాం %d ద్వారా, బికి వాల్యూ ఇస్తాం. ఏ ఉండే చోటు బి ఉండే చోటుకి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఏ ఉండే చోటు అని అనుకున్నాం. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ ఉండే చోటు. సో ఇక్కడ ఏ, ఇదిగోండి ఇది బి. దీనికి వాల్యూ నేను 12 ఇచ్చాను అనుకోండి, దీనికి వాల్యూ ఇచ్చి 13 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మనం తీసుకున్నాం ఏకి బికి వాల్యూ అసైన్ చేయడం అనేది జరిగింది. బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఏదో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఆఫ్టర్ స్వాపింగ్ బి వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చి స్వాపింగ్ అవ్వకముందర వచ్చి వాల్యూస్ ఏ ఉన్నాయి అవి డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ఏ =a+b అని అన్నా అండి. ఇక్కడ ఏ =a+b అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత అయిందప్పుడు ఇక్కడ 12 + 13 25 అయిందండి. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రస్తుతం 25 అయింది, బి వాల్యూ మాత్రం నాకు ఇక్కడ 13 ఉంది. b =a-b అని అన్నాం అనుకోండి. ఈ b =a-b అంటే కనుక ఇక్కడ ఏ అనే దీని నుంచి సపరేట్ చేయడం జరుగుతుంది. b =a-b అని అన్నట్టయితే ఇక్కడ ఏలో నుంచి బి వాల్యూ తీసేయడం జరుగుతుంది. అప్పుడు బి వాల్యూ 12 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ మాత్రం 25. ఏ =a-b అని అన్నాం అనుకోండి. ఏ =a-b అంటే కనుక 25 నుంచి 12 అనే వాల్యూ సపరేట్ చేయమని అర్థం. 25 నుంచి 12 అనే వాల్యూ సపరేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ 13 వచ్చింది, బి వాల్యూ మాత్రం మనకి ఇక్కడ 12 అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి స్వాపింగ్ చేయడం అయిపోయిందండి. ఏ వాల్యూ ముందర బి వాల్యూ ఏమన్నా బి వాల్యూస్ 12 13 కనుక ఉన్నట్టయితే స్వాపింగ్ అయిన తర్వాత ఏ వాల్యూ 13 బి వాల్యూ 12 అనేది మారిపోయినాయి. సో ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఉందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. అండ్ బి వాల్యూ అనేది ఉందో అది ఈ ప్లేస్లో వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. ఇంటిజర్కి ఫార్మాటింగ్ స్ట్రింగ్ స్పెసిఫైర్ %d అనే దాన్ని వాడతాం. ఇంటిజర్కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఇక్కడ అలాట్మెంట్ అవుతుంది. ఆ 2 బైట్స్ ఆఫ్ మెమరీలో మనం ఇచ్చిన వాల్యూ అనేది స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్వాపింగ్ చేయడం అనేది అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే కనుక -b ± √b² - 4ac / 2a ఇది ఫార్ములా అండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట. ఏబిసి అని చెప్పి ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఏబిసి అని చెప్పి 3 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చిన వేరియబుల్స్ అనేది పాయింట్లలో ఇస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఫ్లోట్లో ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ, బికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ, సికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది. డిఎస్సి ద్వారా నేను డిఎస్సి ఈజ్ నథింగ్ బట్ b² - 4ac అని మాట అర్థం. b² - 4ac మొత్తాన్ని డిఎస్సిలో స్టోర్ చేయడం జరిగింది. డిఎస్సి అనేది ఉరినే ఒక వేరియబుల్ మనం ఇచ్చుకున్నాం, డిస్క్రిప్షన్ అని చెప్పి ఉరినే అర్థం అవడానికి ఇచ్చుకున్నాం అన్నమాట. √1 √2 అని అన్నాం. √1 అంటే ఏంటి కనుక -b + DSC అంటే డిఎస్సి అంటే √DSC / 2a 1. ఇది ఏంటిది √1 అయితే √1 అనేది ఇది అవుతుంది అన్నమాట. √2 అనేది వచ్చేసరికి మనకి -b - √DESC
/2a అవుతుంది. √1 ఇది, √2 ఇది. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఎంటర్ వాల్యూస్ ఫర్ ABC అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ మనం రన్ టైంలో ఏకి, బికి, సికి వాల్యూస్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. 3 వాల్యూస్ ఇచ్చిన తర్వాత వాటిని B² - 4AC చేసాం. B² - 4AC అనే దాన్ని DEACలోకి పాస్ అయింది. ఇప్పుడు DEACలో B² - 4AC చేసిన వాల్యూ అనేది వచ్చింది అన్నమాట DEACలోకి. దాని కనుక <0 కనుక అయినట్టయితే, అంటే DEAC అనేది 0 కంటే చిన్నది కనుక అయినట్టయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ అవుతాయి. ఎల్స్ ఇఫ్ DEAC అనేది 0 కంటే పెద్దది కనుక అయినట్టయితే రూట్స్ ఆర్ రియల్ అవుతాయండి. రూట్స్ ఆర్ రియల్ అయిపోయి మనం చేసిన -b SQRT ఆఫ్ DEAC / 2.a చేస్తే వచ్చిన వాల్యూ -b - SQRT ఆఫ్ DEAC / 2a చేసిన వాల్యూ, ఈ రెండు వాల్యూస్ కూడా మనకి వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది √1, √2 ద్వారా. వాటినే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. మనకి ఏమంటే ఇక్కడ మనకి మా %5.2f అని అన్నాం. అంటే 5 డిజిట్ నెంబరు, పాయింట్ అనేది 2 డిజిట్ తర్వాత రమ్మని అర్థం అన్నమాట. 5 డిజిట్ నెంబర్ ఇమ్మని అర్థం. 5 డిజిట్ నెంబర్లో నుంచి పాయింట్ అనేది మనకి 2 డిజిట్స్ తర్వాత రమ్మని అర్థం అన్నమాట. సో ఇక్కడ 5.2 అనేదాన్ని ఇచ్చాం. 5.2f అంటే కనుక 5 డిజిట్ నెంబర్ 2 డిజిట్ రమ్మన్న, పాయింట్ తర్వాత 2 డిజిట్ రమ్మని చెప్పినట్లు ఇక్కడ. సో ఆ ప్రకారంగా వాల్యూస్ √1 అనే వాల్యూ అనేది ఈ ప్లేస్లోకి వచ్చి డిస్ప్లే అవుతుంది. √2 వచ్చిన వాల్యూ వచ్చేసరికి ఈ ప్లేస్లోకి వచ్చి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎల్స్ ఈ <0 కాని పక్షంలో మిగిలినది రూట్స్ అనేది ఈక్వల్ కనుక అయినట్టయితే అంటే ఎల్స్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో రూట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. √1 వచ్చిన వాల్యూ, √2 వచ్చిన వాల్యూ ఏదో వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఫార్ములా మనకు మెయిన్ గా బేస్ చేసుకుని వెళ్ళింది ఏంటంటే కనుక -b ±√b² - 4AC / 2a ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నమాట. రూట్ అనే దానికి ఇక్కడ మనకి వాడింది ఏంటంటే కనుక SQRT వాడామండి. SQRT అనేది దేంట్లో ఉంటే కనుక #include math.h అనే హెడర్ ఫైల్లో ఉందండి. #include math.h అనే హెడర్ ఫైల్ ఉంది. math.h అనే హెడర్ ఫైల్లో ఉంది. అందులో ఈ SQRT అనే ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి ప్రోగ్రామ్ లో మనం math.h అనే హెడర్ ఫైల్ రాయడం జరిగింది. ఈ ప్లేస్ లో math.h అనే హెడర్ ఫైల్లో మనకి SQRT అనే ఫంక్షన్ ఉంది కాబట్టి మన ప్రోగ్రామ్ లో math.h అనే హెడర్ ఫైల్ వాడటం జరిగింది. కనుక 0 కనుక మనం ఇచ్చిన DEAC ఏంటంటే B² - 4AC అనేది 0 కంటే కనుక చిన్నది కనుక అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ అవుతాయి. అదే కనుక మనం DEAC అనేది <0 కనుక అయినట్టయితే, 0 కంటే పెద్దది కనుక అయినట్టయితే కనుక రూట్స్ ఆర్ రియల్ అయిపోయి ఆ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతాయి. √1, √2 వచ్చి డిస్ప్లే అవుతాయి. సో అదే కనుక =0 కనుక అయినట్టయితే ఎల్స్ లోకి వెళ్ళిపోతాం. ఎల్స్ లో రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఆ √1, √2 వాల్యూ వచ్చి అవి 3 డిస్ప్లే అవుతాయి. సో జరిగింది ఇక్కడ మనకి 3 కండిషన్స్ ప్రకారంగా వెళ్ళామండి. <0 కనుక అయినట్టయితే, <0 కనుక అయినట్టయితే, =0 కనుక అయినట్టయితే రకరకాల మనం ఇచ్చిన వాల్యూస్ బట్టి ఈ మూడిట్లలో ఏదో ఒకటి జరగచ్చు. అందుకనే మనం ఇక్కడ వాడింది ఏంటిది లాడర్ ఇఫ్ వాడామండి. లాడర్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్ చెక్ చేసాం, కాకపోతే ఎల్సిఫ్ లోకి వెళ్ళాం. ఆ కండిషన్ కాకపోతే ఎల్స్ లోకి వెళ్ళాం. ఈ మూడిట్లలో ఏదో ఒక కండిషన్ మాత్రం సాటిస్ఫై అవుతుంది. ఆ ప్రకారంగా ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయడం అనేది జరిగింది అన్నమాట. నెక్స్ట్ అండి మనం వెళ్తాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అన్నామండి. ఇక్కడ మనం వాడింది వైల్ లూప్ వాడామండి. మెయిన్ గా వైల్ లూప్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాయడం అనేది జరిగింది అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయమని చెప్తున్నాం. నేను ఇచ్చిన నెంబర్ 123 అన్నా అనుకోండి. ఇచ్చిన నెంబర్ 123 అయితే కనుక నాకు వచ్చే అవుట్పుట్ అనేది 321 రావాలండి. ఎలా అనేది చూడబోతున్నాం. n ద్వారా నేను కనుక 123 ఇస్తే రిబ్ ద్వారా నాకు 321 రావాలండి. సో ప్రోగ్రామ్ రన్ చేసాం. ఇచ్చిన నెంబర్ నేను లాంగ్ లోనే ఇచ్చాను. 10 డిజిట్ నెంబర్ ఇచ్చుకునే అవకాశం నాకు ఉంది. డి అంటే ఒక్కొక్క డిజిట్ బయటికి రావడానికి డి అనే దాన్ని వాడుతున్నాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే Ctrl+F9 కానీ Alt+F9 అని అనగానే ఎంటర్ n వాల్యూ అని అడుగుతుంది. n వాల్యూ నేను చెప్పాను ప్రస్తుతానికి. n వాల్యూ 123 అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో 123 చేసేసాము. లోపలికి వచ్చాము. 0 కంటే 123 అనేది పెద్దదే. సో ఇక్కడ మన కండిషన్ అసలు లాజిక్ అంతా ఈ ప్లేస్ లోనే ఉందండి. లాజిక్ అంతా d n/10 అన్నామండి. సో ఇక్కడ d n/10 అన్నట్టయితే n/10 కనుక చేసినట్టయితే 123 కనుక చేసినట్టయితే చివరి డిజిట్ మాత్రమే బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు 3 వచ్చింది మాట బయటికి. రివర్స్ ఏం చేస్తున్నాం, రివ్ అనే దాంట్లో 0 ఉంది. 0 × 10 అంటే కనుక 0 అయింది. 0 × 10 అంటే 0 అయింది. ప్లస్ డి అని అన్నా అంటే 3 వచ్చి ఆడామని అర్థం. అంటే రివర్స్ నాకు ఇప్పుడు ఎంత ఉంది 3 ఉన్నట్లు లెక్క.
n ఈక్వల్ n డివైడ్ బై 10 అన్నాం. 123 నుంచి 3 వెళ్ళిపోతే 120 ఉంది. 120 డివైడ్ బై 10 కనుక చేసినట్టయితే నాకు వచ్చిన అవుట్పుట్ 12 వస్తుందండి. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది కూడా మళ్ళీ పైకి వెళ్ళాం. సో ఇప్పుడు n అనేది ఎంత 12 మాడ్ 10 చేస్తే మళ్ళీ డి వాల్యూ ఎంత వచ్చింది, 12 మాడ్ 10 చేస్తే నాకు మళ్ళీ డి వాల్యూ మాడ్ 10 కనుక చేస్తే నాకు డి వాల్యూ ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది బయటికి. సో రివర్స్లో ఎంత ఉంది, గతంలో 3 ఉందండి. రివర్స్లో గతంలో 3 ఉంది. 3 ఇంటూ 10 అంటే కనుక ఇప్పుడు ఎంత అయింది, 30 అయిందండి. 3 ఇంటూ 10 చేసాం, 30 అయింది. 30 ప్లస్ కనుక డి కనుక అయినట్టయితే 32 అయింది. రివర్స్లో ప్రస్తుతం ఎంత ఉంది, 32 ఉందండి. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం, 12 లో నుంచి 2 వెళ్ళిపోయింది, ఇంకా 10 ఉంది. 10 డివైడ్ బై 10 కనుక చేసినట్టయితే నాకు ఎంత వస్తుంది, 1 వస్తుంది. n అనేది 1 వచ్చింది అనమాట. మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది, లూప్ లోపలికి ఎంటర్ అయ్యాం. సో 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి వచ్చాం. డి ఈజ్ ఈక్వల్ n మాడ్ 10 చేసాం. డి అనేది ఇప్పుడు ఎంత అయింది, 1 అయింది మాట. మనకి 1 మాడ్ 10 చేస్తే మనకు వచ్చేది 1 వస్తుంది. రివర్స్లో ఎంత ఉంది, ఆల్రెడీ రివర్స్లో 32 ఉందండి. 32 ఇంటూ 10 చేస్తే ఎంత అయింది. సో రివర్స్లోకి వచ్చాం. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ 10 చేసాం. అప్పుడు ఎంత అయింది, 320 అయింది. 320 ప్లస్ డి అంటే ఎంత 1 అయింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంత అయింది, 321 అనేది వచ్చేసిందండి. 321 అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. రివర్స్ వాల్యూ వచ్చేసింది. ఇంకా చేయడానికి ఫర్దర్గా కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసేసాం. ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తే రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అని చెప్పేసి ఈ 321 వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇదే వాల్యూ మనకి ఇక్కడ చూడబోతున్నాం. రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అని చెప్పి 321 వాల్యూ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇచ్చిన నెంబర్ ఏమన్నా మనం n ద్వారా 123 కనుక ఇచ్చినట్టయితే ప్రోగ్రామ్ రన్ చేయగానే నాకు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ 321 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. దీన్నే రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటాము. ఈ విధంగా మనం లాజిక్ ని మనం ఇక్కడ రాసి చూపించామన్నమాట. ఎలా జరుగుతుంది అని చెప్పి స్టెప్స్ వైజ్ గా రాయడం జరిగింది. ఫైనల్ అవుట్పుట్ మనకి 321 వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ద్వారా డిస్ప్లే చేస్తాం ప్రింట్అప్ ద్వారా. నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాలండ్రోమ్ ఆర్ నాట్ అని అన్నాం. పాలండ్రోమ్ అన్న నెంబర్ అంటే కనుక ఇచ్చిన నెంబర్ అనేది రివర్స్ అయితే అదే నెంబర్ కనుక వచ్చినట్టయితే అదే పాలండ్రోమ్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక n వాల్యూ నేను కనుక 121 అని ఇచ్చాను అనుకోండి, రివర్స్ అయిన తర్వాత నాకు వచ్చిన నెంబర్ కూడా నాకు 121 అవుతుంది. కాబట్టి దీన్ని పాలండ్రోమ్ నెంబర్ అంటామండి. ఇచ్చిన నెంబర్ 123 ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అయితే 321 అవుతుంది. అది పాలండ్రోమ్ నెంబర్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ పాలండ్రోమ్ అని వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇచ్చిన నెంబర్ 121 ఇస్తే కనుక రివర్స్ అయితే అదే నెంబర్ కనుక వస్తే అది పాలండ్రోమ్ నెంబర్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక 123 కనుక ఇచ్చాను అనుకోండి, రివర్స్ అయినప్పుడు నాకు 321 అవుతుంది కాబట్టి అది పాలండ్రోమ్ నెంబర్ అవ్వదు. సో ఇక్కడ టాస్క్ బట్టి మనకి ఏమేమి వేరియబుల్స్ కావాలో చెప్పామన్నమాట. లాంగ్ ద్వారా తీసుకున్నాం. n అనేది నేను లాంగ్ లో తీసుకున్నాను, రివర్స్ అనేది కూడా లాంగ్ లో ఇచ్చాను, టీ అనేది టెంపరీగా తీసుకున్నాం. లాంగ్ లో ఇవ్వడం మూలంగా మనకి 10 డిజిట్ వాల్యూస్ రాసుకునే అవకాశం ఉంది, 10 డిజిట్ నెంబర్ రాసుకునే అవకాశం ఉంది. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ అయిన నెంబర్ అని అడుగుతున్నమాట. n ద్వారా నేను నెంబర్ చెప్పా 121 అని చెప్పి, n ద్వారా 121 అనే నెంబర్ ఇచ్చా. టీలోకి టెంపరీగా ప్రస్తుతానికి 121 పంపించా. అంటే ఇప్పుడు టీ అంటే ఎవరు, 121 పాస్ అయింది. సో వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై అయింది. d ఈజ్ ఈక్వల్ n మాడ్ 10 చేసాం. డీలో ప్రస్తుతం ఇప్పుడు ఎంత అయింది, 121 మాడ్ 10 కనుక వచ్చినట్టయితే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుందండి బయటికి. రివర్స్ లో గతంలో ఎంత ఉంది, 0 ఉందండి. రివర్స్ 0 ఇంటూ 10 చేస్తే 0 వస్తుంది. ప్లస్ డి అంటే కనుక 1 వచ్చింది. రివర్స్ లో ప్రస్తుతం 1 ఉన్నట్లు లెక్క. n ఈజ్ ఈక్వల్ n డివైడ్ బై 10 చేసాం. 121 లో నుంచి 1 పోతే 120 ఉంటుంది. 120 డివైడ్ బై 10 కనుక చేసినట్టయితే నాకు వచ్చిన వాల్యూ 12 వచ్చింది. కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ లూప్ లోపలికి ఎంటర్ అవ్వండి. 12 గ్రేటర్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై అయింది. లోపలికి వచ్చా. 12 మాడ్ 10 చేసాం. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, 12 మాడ్ 10 చేస్తే 2 బయటకు వచ్చింది. ఎందుకంటే 12 మాడ్ 10 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 2 బయటకు వస్తుంది. చివరి డిజిట్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నెంబర్ని మాడ్ 10 చేసినప్పుడు చివరి డిజిట్ బయటకు వస్తుందండి. వచ్చింది 2 అనేది వచ్చింది డీలోకి. రివర్స్ లో ఆల్రెడీ 1 ఉందండి. 1 ఇంటూ 10 చేసాం, 10 అయింది. 10 ప్లస్ 2 చేసాం, ఇప్పుడు 12 అయింది మన లెక్క. n లో ప్రస్తుతం ఇప్పుడు 12 ఉన్నట్లు లెక్క. n ఈజ్ ఈక్వల్ n డివైడ్ బై 10 చేసాం. 12 లో నుంచి 2 వెళ్ళిపోయింది ఇక్కడ ఇందాక n లోకి. 2 వెళ్ళిపోతే ఇంకెంత ఉంది, 1 ఉంది. 10 ఉంది. 10 డివైడ్ బై 10 చేస్తే నాకు ఎంత వచ్చిందండి, 1 వచ్చింది అన్నమాట. 1 మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ లూప్ లోపలికి ఎంటర్ అయ్యాం. లూప్ లోపలికి ఎంటర్ అయినప్పుడు 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై అయింది. డి ఈజ్ ఈక్వల్ 1 మాడ్ 10 చేసాం. డి అనేది 1 మాడ్ 10 కనుక చేసినట్టయితే నాకు రిమైండర్ మళ్ళీ 1 వస్తుంది అన్నమాట. సో డి అనేది 1 వచ్చింది అన్నమాట. రివర్స్ లో గతంలో ఎంత ఉంది, 12 ఉందండి. రివర్స్ లో ఎంత ఉంది, గతంలో 12 ఉంది. 12 ఇంటూ 10 కనుక 12 ఇంటూ 10 చేస్తే నాకు ఎంత అవుతుంది, 12 ఇంటూ 10 కనుక చేస్తే 120 అయింది. 120 ప్లస్ 1 కనుక చేస్తే ఎంత అయింది, 121 అయింది. రివర్స్ అనేది అయిపోయింది. రివర్స్ అయిన తర్వాత రివర్స్ లో ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఉన్నట్టు లెక్క,
రివర్స్లో ప్రస్తుతం 121 ఉన్నట్లు లెక్క. సో రివర్స్లో 121 ఉంది, టీలో ఎంత ఉంది, టీలో 121 ఉంది. ఈ రెండు కనుక సమానం కనుక అయినట్టయితే, అంటే టీలో వచ్చిన 121 వాల్యూ, రివర్స్ అనేది 121, రెండు సమానం కనుక అయినట్టయితే ఇట్ ఈస్ పాలండ్రోమ్ అని వస్తుంది. రెండు కనుక సమానం కాని పక్షంలో ఎల్స్లోకి వెళ్ళిపోయి ఇట్ ఈస్ నాట్ పాలండ్రోమ్ అని వస్తుంది. రెండు సమానం అయింది కాబట్టి నాకు అవుట్పుట్ రన్ చేయగానే ఇట్ ఈస్ ఏ పాలండ్రోమ్ అని వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇచ్చిన నెంబర్ రివర్స్ అయినప్పుడు అదే నెంబర్ కనుక వస్తే దాన్నే పాలండ్రోమ్ నెంబర్ అంటాము. ఇక్కడికి క్వశ్చన్ అయిపోయిందండి. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోవడం జరిగింది. ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మన ప్రోగ్రామ్ అర్థం కావాలి. రివర్స్ అయినప్పుడు నాకు వచ్చిన వాల్యూ 121, నేను ఇచ్చిన నెంబర్ 121, రెండు సమానం అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ పాలండ్రోమ్ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ అనేది. నెక్స్ట్ అండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. నువ్వు ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమా లేదా చెక్ చేయమని చెప్తున్నా అన్నమాట. ఇచ్చిన టాస్క్ బట్టి మనకి ఎన్ అనే వేరియబుల్ కావాలి, ఐ అనేది రొటేషన్కి వాడతాము, చెక్ అనేది నాకు బూలియన్ వాల్యూ మాట, ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పడానికి చెక్ అనే దాన్ని వాడతాం. చెక్ 1 కనుక అయినట్టయితే కండిషన్ ట్రూ అయినట్టు, చెక్ కనుక 0 అయితే ఫెయిల్ అయినట్టు లెక్క. సో ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ అయ్యే నెంబర్ అడుగుతుంది. ఎన్ ద్వారా నేను నెంబర్ ఇస్తున్నా, ఎన్ ద్వారా ప్రస్తుతం నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి, ఎన్ వాల్యూ ఎంత ఇచ్చా, 6 ఇచ్చా. సో లోపలికి వచ్చానండి, ఐ వాల్యూ 2 తీసుకున్నా, 2 లెస్ దాన్ 6 కండిషన్ సాటిస్ఫై అయింది. 6 mod 2 చేసా, 6 mod 2 అంటే నాకు ఎంత వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. 6 mod 2 చేస్తే నాకు రిమైండర్ 0 అయితే చెక్ కాస 6 mod 2 అన్నాను. యాక్చువల్గా ఇచ్చిన ఐ వాల్యూ అంతా ఇక్కడ 2 చేసాం, 2 ఇచ్చాం, 2 లెస్ దాన్ 6 అని చెప్పాం, కండిషన్ సాటిస్ఫై అయింది. 6 mod 2 అయితే ఈక్వల్ 0 కనుక అయినట్టయితే ఏమవుతుంది, ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ కాదు అని చెప్తుంది అన్నమాట. ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ కాదు అని చెప్తుంది. ఎందుకంటే 6 mod 2 చేసినప్పుడు నాకు రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది కాబట్టి, కండిషన్ కనుక ట్రూ అయింది కాబట్టి చెక్ కాస్త 0 అయిపోతే ఇమీడియట్ గా బ్రేక్ అయిపోయి, ఇక్కడతో బ్రేక్ అయిపోయి ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చి ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రైమ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను కనుక ఈ ఎన్ వాల్యూ కనుక నేను కనుక 7 అని ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ చెక్ చేస్తున్నాం, ఐ వాల్యూ 2 ఇచ్చా, 2 లెస్ దాన్ 7 అని చెప్పాం, కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చా, 7 mod 2 చేసాం, 7 mod 2 చేస్తే నాకు రిమైండర్ 0 కాదు 1 వచ్చిందండి, కండిషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ మళ్ళా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఇప్పుడు 3 అయింది, 3 లెస్ దాన్ 7 కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 7 mod 3 చేసాం, మళ్ళా కండిషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఇప్పుడు 4 అయింది, 7 mod 4 చేసాం, రిమైండర్ అనేది 0 రాలా, మళ్ళా కండిషన్ ఫెయిల్ అయింది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 5 అయింది, 7 mod 5 చేసాం, కండిషన్ ఫెయిల్, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 6 అయింది, 7 mod 6 చేసాం, కండిషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, కండిషన్ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది, ఫర్ లూప్ లో కూడా కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో అక్కడికి మనకి కండిషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి పూర్తిగా మనం ఇప్పుడు ఇక్కడ చెక్ కాస్త ఏమన్నట్టు 1 ఉన్నట్టు, చెక్ 1 ఇక్కడ ఈక్వల్ 1 కనుక అయినట్టయితే ఇచ్చిన నెంబర్ ప్రైమ్ అనేది అయింది అని చెప్తున్నమాట. అంటే మనం ఇచ్చిన నెంబర్ ఏంటిది 7 అనేది ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ అని వచ్చి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమా లేదా అని చెక్ చేసుకోవచ్చు. 6 అని ఇస్తే ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి ఇందా డిస్ప్లే అయింది. 7 కానీ ఇచ్చాం కాబట్టి మొదటి నుంచి చివరి దాకా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. మొదటి నుంచి చివరి దాకా చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏది కూడా ఫెయిల్ అయింది, ప్రతి కండిషన్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ అని వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడికి టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ అండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ అని అన్నాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ఫెక్ట్ నెంబర్ అంటే కనుక 6 అని ఇచ్చాను అనుకోండి, 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందండి. నేను అదే 4 ఇచ్చాను అనుకో, 4 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవ్వదండి. ఎందుకు అంటే కనుక 6కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పమని చెప్పాను అనుకోండి, 1, 2, 3 అని చెప్పాం. 4కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పనమన్నా అనుకోండి, 1, 2 మాత్రమే ఉన్నాయి. ఇవి కలిపితే నాకు ఎంత వచ్చిందండి, 1 + 2 + 3 కలిపితే నాకు వచ్చింది 6 వచ్చింది. ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందండి. అంటే మనం కనుక ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ఆ ఫ్యాక్టర్స్ మళ్ళీ టోటల్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ మళ్ళీ అదే కనుక నెంబర్ కనుక వచ్చినట్టయితే అదే పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. నాకు ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ చేసినప్పుడు వాటిని టోటల్ చేస్తే అదే వాల్యూ కనుక రాని పక్షంలో అది నాట్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారంగా వెళ్తున్నాం. ప్రోగ్రామ్ టాస్క్ బట్టి మనకి ఏమేమి వేరియబుల్స్ కావాలో ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ లోకి వచ్చాం. ఎంటర్ నెంబర్ అని చెప్పాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ నెంబర్ అని నన్ను అడుగుతుందన్నమాట. నేను వాల్యూ నేను ఎగ్జాంపుల్ 6 ఇచ్చాను అనుకోండి. సో ఐ వాల్యూ 1 తీసుకున్నా, 1 లెస్ దాన్ 6 కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి వచ్చా. 6 mod 1 చెక్ చేసాం. 6 mod 1 చెక్ చేస్తే నాకు ఏమొచ్చిందండి, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆటోమేటిక్గా S+I అవుతుందండి. S+I అంటే 1+ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ
మళ్ళీ కండిషన్ లూప్ తిరిగామాట. లూప్ తిరిగితే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 2 అయింది. 2 < 6 కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు 6 mod 2 చేశాను. రిమైండర్ మళ్ళీ 0నే వచ్చింది. మళ్ళీ 2 వచ్చి యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ సమ్ములోకి 2 వచ్చి యాడ్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. 3 అయింది. 3 < 6 కండిషన్ సాటిస్ఫై అయింది. 6 mod 3 చేశారు. రిమైండర్ మళ్ళీ నాకు వచ్చింది 0 వచ్చింది అనమాట. సో మళ్ళీ 3 వచ్చి కూడా యాడ్ అయింది అనమాట. 3 వచ్చి యాడ్ అయింది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. 4 అయింది. కండిషన్ సాటిస్ఫై అయింది. 4 < 6 కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చాం. 6 mod 4 చేసాం. 0 అవ్వాల. కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది అనమాట. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 5 అయింది. 5 < 6 కండిషన్ సాటిస్ఫై అయింది. 6 mod 5 చేశాను. రిమైండర్ 0 రాలా. కండిషన్ ఇది కూడా ఫెయిల్ అయింది. సో టోటల్ గా నాకు ఇక్కడ 1 + 2 + 3 చేస్తే నాకు వచ్చిన వాల్యూ 6 అయింది. సమ్ములో వచ్చిన వాల్యూ ఇది మొత్తం టోటల్ వాల్యూ ఎందులోకి వచ్చింది? ఎస్ లోకి వచ్చేసింది. ఎన్ వాల్యూ నేను ఇచ్చిందంతా 6, ఎస్ వాల్యూ ఇచ్చిందంతా వచ్చింది. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. రెండు సమానం అయింది కాబట్టి ద గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పి ఆ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది. సమ్ యొక్క టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందని. ఒకవేళ మనం కనుక 6 కాకుండా ఏ 7 ఇచ్చాము అనుకోండి, కండిషన్ మొదట్లోనే మనకు ఫెయిల్ అవుతుంది. 7కి ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మనకి వేరే నెంబర్ని చెక్ చేసినా మనం మొదటి నుంచి చివరి దాకా దేని చెక్ చేసినా మనకి ఫ్యాక్టర్స్ అవ్వట్లేదు కాబట్టి సమ్లోకి నాకు అది సంబంధించిన అవ్వట్లేదు కాబట్టి గివెన్ నెంబర్ ఇస్ పర్ఫెక్ట్ నెంబర్ అవ్వదండి, నాట్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందని. ఇక్కడ 6 ఇచ్చాం కాబట్టి వాటి ఫ్యాక్టర్స్ నాకు 1, 2, 3 అనేది వచ్చినాయి కాబట్టి వాటిని మనం టోటల్ చేసేయడం మూలంగా ఎస్ లోకి టోటల్ వాల్యూ వచ్చింది. ద గివెన్ నెంబర్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పి ఆ నెంబర్ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడికి టాస్క్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్ అని అన్నామండి. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఇంతకు ఏంటండి అని అన్నాం. నేను కనుక ఎన్ వాల్యూ కనుక 153 అని ఇచ్చాను అనుకోండి, 153 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుందండి. 153 ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే కనుక 1³ + 5³ + 3³ కనుక చేస్తే వచ్చిన వాల్యూ నాకు మళ్ళా 153 కనుక వచ్చినట్టయితే ఇదే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ని ఒక్కొక్క డిజిట్ని క్యూబ్ కనుక చేస్తే అదే నెంబర్ కనుక వచ్చినట్టయితే అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 123 తీసుకున్నా, 1³ + 2³ + 3³ చేస్తే వచ్చిన నెంబర్ అది వస్తుందా? రాదు. అంటే ఇది నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 1³ అంటే 1 వస్తుంది, 2³ అంటే 2 2 4 4 2 8 వస్తుంది, 3 3 9 9 3 27 అన్నాం అనుకోండి, కలిపితే 123 వస్తుందో రావట్లే. అందుకని ఇది నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఇది కలిపినప్పుడు ఒక్కొక్క డిజిట్ని 153 తీసుకుని దాన్ని క్యూబ్ చేసినప్పుడు ఆ క్యూబ్ చేసిన దాన్ని టోటల్ చేసినప్పుడు అదే వాల్యూ కనుక వస్తే అదే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. సో టాస్క్ ప్రకారంగా ఏమేమి వేరియబుల్స్ కావాలో నేను చెప్పడం జరిగింది. ఎన్ ద్వారా నేను వేరియబుల్ వాల్యూకి ఇస్తున్నా, ఎస్డి ద్వారా నేను అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, డి ద్వారా ఒక్కొక్క డిజిట్ని బయటికి లాగుతున్నా, టీ ద్వారా టెంపరీగా నెంబర్ని దాంట్లో పాస్ చేయడానికి వాడుతున్నా. సో రిక్వైర్మెంట్ బట్టి ఈ వేరియబుల్స్ అన్ని లాంగ్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఎంటర్ నెంబర్ అని చెప్పాను, 153 ఇక్కడ ఈ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. టీలోకి 153 పంపించా. సో ఇప్పుడు 0 కంటే 153 అనేది పెద్దదే కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. డి = n mod 10 చేసాం. డి = n mod 10 కనుక చేస్తే నాకు వచ్చిన డి వాల్యూ ఎంత వస్తుంది? 3 బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఎస్డీలోకి నేను ఎవరిని పంపిస్తున్నా? ఎస్డీలో గతంలో ఇక్కడ 0 ఉందండి. 0 + 3 × 3 × 3 చేశాను. 3 × 3 × 3 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ అంటే 3 3 9 9 3 27 అనేది వాల్యూ వచ్చిందండి. ఇక్కడ ప్లస్ అనేది కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ n = n/10 10 చేశానండి. సో 153 నుంచి 3 వెళ్ళిపోతే 150 ఉంది. 150 / 10 చేస్తే నాకు మళ్ళీ ఎంత వచ్చిందండి? 15 వచ్చిందండి. మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. లూప్ లోపలికి ఎంటర్ అవ్వండి. డి = n mod 10 చేసాం. ఇప్పుడు ఏమొచ్చిందండి? డీలో 5 అనేది వచ్చిందండి. ఎస్డీలో గతంలో ఎంత ఉంది? 27 ఉంది. 5 అనేది అని తీసుకున్నాం. 5 × 5 × 5 చేసాం. ఇక్కడ 125 వచ్చిందండి. 125 ప్లస్ మళ్ళీ కంటిన్యూషన్ 15 నుంచి 5 వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఎంత ఉంది? 10 ఉందండి. 10 / 10 చేస్తే n వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు ఇక్కడ n వాల్యూ వచ్చేసరికి 1 వస్తుందండి. n వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది అన్నమాట ఇక్కడ. సో కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వండి. వచ్చాం. సో 1 > 0 కండిషన్ సాటిస్ఫై అయింది. డి = n mod 10 కనుక వచ్చినప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుందంటే మళ్ళీ 1 వచ్చింది అనమాట. సో ఎస్డీలో గతంలో ఎంత ఉందంటే 27 + 125 ఉంది. 1 × 1 × 1 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ 1 వచ్చింది. టోటల్ వాల్యూ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ 153 వచ్చిందండి. సో ఇప్పుడు ఎస్డీలో వచ్చేసరికి 153 టోటల్ అయినట్లు లెక్క. సో n = n/10 అంటే కండిషన్ ఫెయిల్ అయిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు ప్రోగ్రామ్ లూప్ నుంచి బయటకు రావడం జరిగింది. ఎస్డీలో ఎంత ఉంది? 153 ఉంది. టీలో టెంపరీగా నేను ఎంత పంపించా? 153 పంపించా. 153 = 153 కనుక అయినట్టయితే
153 కనుక అయినట్టయితే రెండు సమానంగా కనుక అయినాయి కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పి ఆ ఎస్డి వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ 153 కాకుండా 123 ఇచ్చామనుకోండి, గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పి ఆ నెంబర్ వచ్చి ఈ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే కనుక 153 అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది అన్నమాట. 153 అని n ద్వారా నేను నెంబర్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని కనుక క్యూబ్ చేసిన దాన్ని టోటల్ కనుక చేసినట్టయితే అదే నెంబర్ కనుక వచ్చినట్టయితే అదే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాము. ఇదిగోండి ఇక్కడ క్యూబ్ చేసిన దాన్ని మళ్ళీ టోటల్ చేసిన దాన్ని ఎస్డి ద్వారా చూపించాం. ఎస్డి అనేది ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. టీలోకి ఆల్రెడీ టెంపరీగా మనకు ఇచ్చిన నెంబర్ని పంపించాం, రెండు సమానం అయింది కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పి ఆ నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీన్నే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాము. నెక్స్ట్ వెళ్తున్నామండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని చెప్పాం. ఇచ్చిన నెంబర్ని సమ్ ఆఫ్ డిజిట్స్ చేయమని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్క డిజిట్ని నేను టోటల్ చేయమని చెప్తున్నా అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క డిజిట్ని టోటల్ చేయమని చెప్తే నాకు ఏమవుతుంది, 1+2 ఒక్కొక్క డిజిట్ నేను చెప్పాను 3+2+1 అనేది వస్తుంది అన్నమాట. అది ఎస్లోకి వచ్చి ఎస్డీలోకి వస్తుంది అన్నమాట. ఎస్డీలోకి నా ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అన్నమాట, 6 వస్తుంది అన్నమాట. ఆ 6 వాల్యూనే నేను ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి లాంగ్లో n వాల్యూ ఇచ్చారు, నేను 10 డిజిట్ నెంబర్ రాసుకోవచ్చు. 10 డిజిట్ నెంబర్ కాకుండా ప్రస్తుతానికి 123 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ n వాల్యూ 123 ఇచ్చా, లోపలికి వచ్చాం, ఎస్డి అనేది 0 తీసుకున్నా. దీని ద్వారా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నమాట ఎస్డి ద్వారా. అందుకని ఇనీషియల్గా 0 అనే వాల్యూ పాస్ చేశా. డి అనేది డిజిట్, ఒక్కొక్క డిజిట్ బయటికి రావడానికి వాడుతున్నా. ఎంటర్ ఏ నెంబర్ అని అన్నాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతున్నమాట. n వాల్యూ నేను ప్రస్తుతం 123 ఇచ్చానండి. ఇదిగోండి 123 ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ 123 0 కంటే పెద్దదే, కండిషన్ సాటిస్ఫై అయింది. లూప్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది లూపు. డి ఈక్వల్ n mod 10 చేసాం. డిలో నాకు ఇప్పుడు 123 mod 10 చేస్తే నాకు ఎవరు వస్తారు, 3 బయటకు వచ్చిందండి. ఎంత పెద్ద నెంబర్ ఉన్నా తీసుకో, mod 10 చేస్తే చివరి డిజిట్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు 123 mod 10 చేస్తే నాకు 3 అనేది బయటకు వచ్చింది అనమాట. ఎస్డీలోకి నేను ఇప్పుడు ఆ 3 వచ్చి యాడ్ చేయమని చెప్తున్నా. ఎస్డీలో గతంలో 0 ఉందండి, ఇప్పుడు 3 వచ్చి యాడ్ అయింది అనమాట. ప్లస్ ఇప్పుడు 123 నుంచి 3 వెళ్ళిపోతే నాకు ఎంత ఉంది, 120 ఉంది. 120/10 చేస్తే నాకు ఇప్పుడు ఎంత అయింది, 12 అయిందండి. ఫస్ట్ 12 మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. లూప్ లోపలికి ఎంటర్ అయ్యాం. 12 కండిషన్ సాటిస్ఫై అయింది. డి ఈక్వల్ n mod 10 అన్నా, అంటే 12 mod 10 చేసాం. ఇప్పుడు డిజిట్ నాకు ఎవరు వచ్చారు, 2 బయటకు వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఎస్జీలోకి గతంలో 3 ఉంది, 3+ ఇప్పుడు 2 అనేది వచ్చి యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 12 నుంచి 2 వెళ్ళిపోతే ఇంకెంత ఉంది, 1 ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ 1/10 ఉంటుంది. 10/10 చేస్తే 1 వచ్చింది అన్నమాట. ఇది ఇప్పుడు 1 ఉన్నట్లు లెక్క. సో కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ లూప్ లోపలికి ఎంటర్ అయ్యాం. 1 mod 10 చేసాం. మళ్ళీ నాకు ఇప్పుడు ఏమొచ్చింది, 1 బయటకు వచ్చింది. ఎస్జీలో ఆల్రెడీ ఎంత ఉంది, 5 ఉంది. 5+1 అనేది జరిగింది. ఇక్కడ 6 వచ్చింది. ఎస్జీలో టోటల్ వాల్యూ వచ్చింది. ఇంకా ఫర్దర్ గా మూవ్ అవడానికి లేదు. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రోగ్రామ్ నుంచి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. లూప్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇటు వచ్చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పేసి ఆ ఎస్డి వచ్చిన వాల్యూ టోటల్ వాల్యూ ఏందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఎస్డి వాల్యూ ఎంత వచ్చింది, 6 అనే వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పి టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ లాజిక్ బట్టి మనం ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది జరిగింది అన్నమాట ఇక్కడ. ఓకేనా, దీనే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటాం. n అనేది 123 కాబట్టి నా ఫైనల్ అవుట్పుట్ ఏం వచ్చిందంటే 6 వచ్చింది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు సార్ట్ ద గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ బై యూజింగ్ బబుల్ సార్ట్ అని ఉన్నా. అంటే ఇక్కడ మనం వాడిది సింగిల్ డైమెన్షన్ యారే వాడామండి. సింగిల్ డైమెన్షన్ యారే బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ అనేది చెప్పడం జరుగుతుంది బబుల్ సార్ట్ అని చెప్పి. బబుల్ సార్ట్ అనేది ఏం చేస్తుందంటే కనుక అరేంజింగ్ ద వాల్యూస్ either in ascending or descending ఆర్డర్ చేస్తుందండి. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని అసెండింగ్ ఆర్డర్లో క్రమ పద్ధతిలో పెడుతున్నామండి. బబుల్ సార్ట్ అనేది ఏం చేస్తుందంటే పక్కన ఉన్న వాటిని పెద్దదా కాదా చిన్నదా అని చెక్ చేసుకుంటూ స్వాపింగ్ చేసుకుంటూ వెళ్తుందండి. ఆ విధంగా వాల్యూస్ని అరేంజ్మెంట్ చేసుకుంటే దీని పని. సో ఇక్కడ ప్రోగ్రామ్లో మనకి రన్ చేసినప్పుడు A(100) అని చెప్పా. మాక్సిమం సైజ్ A అనేది వాల్యూ 100 వాల్యూస్ ఇస్తున్నట్లు ఇక్కడ IJ రొటేషన్ వాడతామండి. n అనేది మనం ఎంత చెప్తే అంత దాకా తిరుగుతుందన్నమాట. n మనం మాక్సిమం ఎంత చెప్పగలం, 100 దాకా చెప్పుకునే అవకాశం ఉంది. 0 to 99 నేను n ద్వారా చెప్పొచ్చు నేను. సో T అనేది టెంపరీగా మనకు అవుట్పుట్ అనేది దీంట్లో మన ప్రోగ్రాంలో మన T అనేది టెంపరీగా వాడటం జరుగుతుంది అన్నమాట. సో మనకి వేరియబుల్స్ ఏమేమి కావాలో ముందర డిక్లేర్ చేసాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ అండ్ యారే సైజ్ అని అడుగుతుంది. n ద్వారా ప్రస్తుతం 5 అని చెప్పాను. ప్రస్తుతం n అనేది 5 అవ్వడం జరిగింది. అంటే 5 వాల్యూస్ నేను రన్ టైంలో ఇవ్వాలి. ఎంటర్ యారే ఎలిమెంట్స్ అని చెప్పాం. I అనేది 0 తీసుకున్నాం.
ఏ ఆఫ్ ఐ అనే దాన్ని ఏమంటామని చెప్పా, సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటామండి. సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాం. ఏ ఆఫ్ అనే దాన్ని సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాం. చీటికి మాటికి మారేది ఇక్కడ ఐ వాల్యూ మారుతుంటుంది. ఐ అనే దాన్ని ఇండెక్స్ పొజిషన్ అంటాం. చీటికి మాటికి మారేదాలో ఐఏ మారేది, ఏ అనేది ఏం మారదు. ఏ ఆఫ్ ఐని మనం సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాం. ఐ వాల్యూ 0 తీసుకున్నాం. 0 ఏ ఆఫ్ 0లో వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు ఏ ఆఫ్ 0లో ప్రస్తుతం నేను ఇప్పుడు ఇక్కడ 9 అనే వాల్యూ ఇచ్చానండి. సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 1 అయింది. 1<5 కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ ఆఫ్ 1 వాల్యూ ఎంటర్ చేస్తున్నాం 4 అని చెప్పి. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 2 అయింది. 2<5 కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ ఆఫ్ 2లో వాల్యూ ఎంటర్ చేస్తున్నా 5 అని చెప్పి. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 3 అయింది. 3<5 కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ ఆఫ్ 3లో వాల్యూ ఎంటర్ చేస్తున్నా 8 అని చెప్పి. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 4 అయింది. 4>5 కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ ఆఫ్ 4లో వాల్యూ ఎంటర్ చేస్తున్నా 3 అని చెప్పి. ఈ విధంగా వాల్యూస్ అనేది 5 వాల్యూస్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఏ పొజిషన్లో ఉంది? ఏ ఆఫ్ 0 అనే పొజిషన్లో ఉంది. ఏ ఆఫ్ 1 పొజిషన్లో ఉంది. ఏ ఆఫ్ 2 పొజిషన్లో ఉంది. ఏ ఆఫ్ 3 పొజిషన్లో ఉంది. ఏ ఆఫ్ 4 పొజిషన్లో ఉన్నాయి. ఈ పొజిషన్స్లో ఈ వాల్యూస్ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు వీటిని బిఫోర్ సార్టింగ్ యారే ఎలిమెంట్స్ అని చెప్పేసి ఆ వాల్యూస్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నాం. ఏ ఆఫ్ 0 ఎవరు వచ్చి డిస్ప్లే 9 వచ్చి డిస్ప్లే అయింది. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 1 అయింది. 1>5 కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ ఆఫ్ 1 వాల్యూ 4 వచ్చి డిస్ప్లే అయింది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 2 అయింది. 2>5 కండిషన్ సాటిస్ఫై. ఏ ఆఫ్ 2 వాల్యూ 5 వచ్చి డిస్ప్లే అయింది. ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 3 అయింది. 3>5 కండిషన్ సాటిస్ఫై. ఏ ఆఫ్ 3 8 వచ్చి డిస్ప్లే అయింది. ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 4 అయింది. 4>5. ఏ ఆఫ్ 4 3 వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. అలా మొత్తం 9, 4, 5, 8, 3 అనే వాల్యూస్ వచ్చి ఇక్కడ ప్రింట్అప్ ద్వారా లూప్ తిరుగుతూ వచ్చి డిస్ప్లే అవుతాయి. సింగిల్ డైమెన్షనల్ యారే అంటే కనుక రీడ్ చేసేప్పుడు ఒక ఫర్ లూప్ వాడాలి, డిస్ప్లే చేసేప్పుడు ఒక ఫర్ లూప్ వాడతాం. లాజిక్ అంతా ఇక్కడే ఉంది. లాజిక్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఐ వాల్యూ 0 తీసుకున్నా 0>5 కండిషన్ సాటిస్ఫై అయింది. జే వాల్యూ 0 తీసుకున్నా 0>5 అని అన్నాం. 5లో నుంచి ఐ వాల్యూ 0 అని అన్నాం. 5లో నుంచి 0 తీస్తే 5 వస్తుంది. 5లో నుంచి 1 తీస్తే 4 అవుతుంది. ఇలా వెళ్ళినట్టయితే మనము సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళగలంటే కనుక 0, 1, 2, 3 దాకా తిరగలం. ఎందుకంటే <4 అన్నాం కాబట్టి 4 దాకా వెళ్ళే అవకాశం లేదు. 0, 1, 2, 3 దాకా తిరగలను నేను. ఏ ఆఫ్ 0 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1. ఏ ఆఫ్ 0 అంటే 9 గ్రేటర్ దాన్ 4 అయిందా. సో కండిషన్ సాటిస్ఫై. 9 గ్రేటర్ దాన్ 4 అయింది. కండిషన్ ట్రూ అయింది. కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వచ్చి స్వాపింగ్ జరుగుతుంది. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజ్ జరుగుతాయి. సో ఇక్కడ నాకు ఇక్కడ స్వాపింగ్ జరిగినప్పుడు 4, 9, 5, 8, 3 అనేది వచ్చిందండి. స్వాపింగ్ ఇంటర్చేంజ్ జరిగింది ఇక్కడ. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. ఆ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ 1 అయింది. 1>4 కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ ఆఫ్ 1 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1. ఏ ఆఫ్ 1 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1 అంటే ఏ ఆఫ్ 1 అంటే వీళ్ళిద్దరిని చూడాలి. 9 గ్రేటర్ దాన్ 5 అయిందా? అయిందండి. వెంటనే ఇప్పుడు ఏమవుతుంది? 4, 5, 9, 8, 3 అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. ఏ ఆఫ్ 1 ఈ నుంచి ఇప్పుడు జే అనేది ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ ఇప్పుడు 2 అయింది. ఏ ఆఫ్ 2 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని చెక్ చేయాలన్నమాట మనం. 9 గ్రేటర్ దాన్ 8 అయిందా? అయిందండి. 4, 5, 8, 9, 3 అని చెప్పాం. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది? 3 అయింది. 3>5 కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చాం. ఏ ఆఫ్ 3 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1. సో ఇద్దరిని చెక్ చేస్తుంది. కండిషన్ సాటిస్ఫై 9 గ్రేటర్ దాన్ 3 అయింది కాబట్టి 4, 5, 8, 3, 9 అనేది అనమాట. ఇక్కడికి ఒక రొటేషన్ పూర్తిగా అయిపోయినట్లు లెక్క. కండిషన్ ఫెయిల్. ఆటోమేటిక్గా మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఇప్పుడు 1 అయింది. జే వాల్యూ 0 అయింది. 0>, ఎన్ వాల్యూ అంతా 5. 5లో నుంచి 1 తీస్తే 4. 4లో నుంచి 1 తీస్తే 3. సో ఇక్కడ మనకి మొత్తం మీద ఎన్నిసార్లు రొటేషన్ అవుతుంది? నెక్స్ట్ దాంట్లో కదా 0, 1, 2 మాత్రమే తిరుగుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో 0, 1, 2 ప్రకారంగా మనం వెళ్ళాలి. ఏ ఆఫ్ 0 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1. 4 గ్రేటర్ దాన్ 5 అవుతుందా? కండిషన్ ఫెయిల్. సో మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ 1 అయింది. 1>5, 4 కండిషన్ 1>5 కండిషన్ సాటిస్ఫై లోపలికి వచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ లోపలికి ఏ ఆఫ్ జే ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1 వీళ్ళిద్దరిని చెక్ చేయాలండి. 5 గ్రేటర్ దాన్ 8 అయింది. అవ్వాల కండిషన్ ఫెయిల్. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది. జే వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 2 అయింది. ఏ ఆఫ్ 2 ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ j+1 అయిందా? 8 గ్రేటర్ దాన్ 3 కండిషన్ సాటిస్ఫై అయిందండి. వెంటనే ఏమవుతుంది? 4, 5, 3, 8 అవుతుంది మాట. 9 అవుతుంది. ఇలా ఇచ్చిన మాట నెంబర్స్. నెక్స్ట్ కండిషన్ ఫెయిల్. ఆటోమేటిక్గా జే ఇంక్రిమెంట్ అయింది. జే అనేది ఇప్పుడు ఎంత అయింది? సారీ జే కూడా కండిషన్ ఫెయిల్. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 2 అయింది. లోపలికి వచ్చాను. జే వాల్యూ 0. జే అనేది 0 నుంచి ఎన్ వాల్యూ ఎంత? 5. 5లో నుంచి 2 తీస్తే ఎంత? 3. 3లో నుంచి 1 తీస్తే ఎంత? 2. 0, 1 దాకానే మనం వెళ్తాం. సో ఫస్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్లో చెక్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే 3, 4, 5, 8, 9 ప్రకారంగా నాకు ఆర్డర్లో వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి మనం
మన నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే కనుక అదే వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఫర్ లూప్ ద్వారా ఐ వాల్యూ 0 తీసుకుని 0<5 అని అన్నాం. కండిషన్ లూప్ తిరుగుతుంది, తిరుగుతూ A0, A1, A2, A3, A4 ఆ వాల్యూస్ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. A5 సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటామన్నమాట. చీటికి మాటికి మారేదల్లా ఐ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూ A0, A1, A2, A3, A4 పొజిషన్లో ఏ వాల్యూస్ ఉన్నాయో లూప్ తిప్పుతూ ఆ వాల్యూస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇక్కడ దీన్నే బబుల్ సార్ట్ అంటాం. నెక్స్ట్ అండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని అన్నాం. సో ఇక్కడ మెయిన్గా మ్యాట్రిసెస్ తీసుకున్నాం, దాన్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయబోతున్నాం. సో ఇంట్ E10 అని చెప్పా, B10 అని చెప్పా, C10 ద్వారా నేను ఎడిషన్ చేయబోతున్నా, D10 ద్వారా సబ్ట్రాక్షన్ చేయబోతున్నా, IJ రొటేషన్ వాడుతున్నాం, R1 C1 ద్వారా సైజ్ చెప్పడం జరుగుతుంది, R2 C2 ద్వారా సైజ్ చెప్పడం జరుగుతుంది. మొదటి మ్యాట్రిక్స్ యొక్క సైజ్ చెప్పేది R1/C1 ద్వారా, రెండవ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ చెప్పేది R2/C2 ద్వారా. సో ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ R1/C1 మ్యాట్రిక్స్ సైజ్ అని అవుతుందండి. సో R1కి C1కి నేను వాల్యూస్ ఇస్తున్నా, 2 అని చెప్పి ఇచ్చానండి. ఇది R1 అండి, ఇది R2 C1 అండి. నెక్స్ట్ ఎంటర్ ద R2 C2 మ్యాట్రిక్స్ సైజ్ అని అన్నాం. ఇప్పుడు R2కి C2కి నేను మళ్ళా 2 అని చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే, రూల్ ఏంటంటే ఇక్కడ R1, R2, C1, C2 సమానం అయితే మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ పాసిబిలిటీ అవుతుంది. R1, R2 సమానం కాని పక్షంలో, లేకపోతే ఆ C1, C2 సమానం కాని పక్షంలో మ్యాట్రిక్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పి ప్రోగ్రామ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఎగ్జిట్ అని వాడినట్టయితే ప్రోగ్రామ్ నుంచి అమాంతంగా కండిషన్ కనుక ట్రూ అయితే అమాంతంగా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయడమే. కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే నాకు ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా లాజిక్ లోపలికి ఎంటర్ అవుతాము. లాజిక్ లోపలికి వచ్చాం. ఎంటర్ R1/C1 ఎలిమెంట్స్ అని అన్నాం. ఇప్పుడు 2 ఇందాక R1, C1, 2 అని చెప్పాం కాబట్టి ఐ వాల్యూ 0, J వాల్యూ 0లోకి నేను వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ 0లోకి నేను 2 అనే వాల్యూ ఇచ్చా. ఎందుకంటే A0లో వాల్యూ ఇచ్చా. ఇది అవుటర్ లూప్ అంటాం, దీన్ని ఇన్నర్ లూప్ అంటామండి. IJ ఒకసారి అవుటర్ లూప్ తిరిగితే ఇన్నర్ లూప్ ఫెయిల్ అయినప్పుడు బయటికి రాదండి. ఐ వాల్యూ 0 తీసుకున్నాం, 0<2, J వాల్యూ 0 తీసుకున్నాం, 0<2, A0 వాల్యూ ఇవ్వడం జరిగింది. J మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, J వాల్యూ 1 అయింది. 0 వల్ల నెక్స్ట్ వాల్యూ ఇస్తున్నాం అన్నమాట. A0 వల్ల వాల్యూ ఇచ్చారు, మళ్ళీ 1 అని చెప్పి ఇచ్చా. ఇక్కడ ఏ వాల్యూ మళ్ళీ కండిషన్ J ఫెయిల్ అయింది, ఆటోమేటిక్గా I ఇంక్రిమెంట్ అయింది, I వాల్యూ 1 అయింది, J వాల్యూ 0 అయింది. 10లో వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు 10లో వాల్యూ ఇచ్చా. A10లో నేను ఇప్పుడు 3 అని చెప్పి ఇచ్చానండి వాల్యూ. మళ్ళీ I వాల్యూ J వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, J వాల్యూ ఇప్పుడు 1 అయింది. A11 అని చెప్పా. A11లో 4 అనే వాల్యూ ఎంటర్ చేయడం జరిగింది. ఇది మొదటి మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్. R1/C1 ద్వారా మొదటి మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇదే పద్ధతిలో రెండో దానికి కూడా ఇవ్వాలండి. ఎంటర్ R2/C2 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని చెప్పి అదే పద్ధతిలోనే B(ij) కూడా వాల్యూస్ ఇస్తున్నాం అన్నమాట. B(ijకి వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, 3 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఇది R2/C2 మ్యాట్రిక్స్ అండి. R2/C2 మ్యాట్రిక్స్ యొక్క ఇది A, ఇది B అన్నట్లు లెక్క. ఏకి బికి వాల్యూస్ అనేది అసైన్ చేయడం జరిగింది. R1/C1 ద్వారా 2 అని మ్యాట్రిక్స్ అయి చెప్పాము. ఇక్కడ 2 మ్యాట్రిక్స్ అయి చెప్పాము. వాటి ద్వారా నేను 4 వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ 4 వాల్యూస్ ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. 4 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు లాజిక్లోకి వస్తున్నాం. C అనే దాన్ని తీసుకున్నాం, D అనే దాన్ని తీసుకున్నాం. C ద్వారా నేను చెప్తున్నా అన్నమాట, వాల్యూస్ యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ D ద్వారా వాల్యూస్ అంటే యాడ్ చేయబోతున్నా. సో ఇక్కడ మనకి C(0,0)లో I వాల్యూ 0, J వాల్యూ 0, C(0,0)లో A(0,0) ప్లస్ B(0,0), A(0) ప్లస్ B(0,0), 2 + 1 3 అనే వాల్యూ వచ్చి ఇక్కడ యాడ్ అయింది. J ఇంక్రిమెంట్ అయింది, J వాల్యూ ఇప్పుడు 1 అయిందండి. 0,1లోకి వచ్చాం. C(0,1)లో A(0,1) ప్లస్ B(0,1), A(0,1) ప్లస్ B(0,1). మళ్ళా ఇక్కడ వచ్చింది 3 వాల్యూ వచ్చి యాడ్ అయిందండి. 3 వచ్చి కూర్చుంది మాట ఈ ప్లేస్ 0, 0, 0, 1 పొజిషన్లోకి వచ్చి ప్లేస్ అయినట్లు లెక్క. మళ్ళీ కండిషన్ J వాల్యూ ఫెయిల్, ఆటోమేటిక్గా I ఇంక్రిమెంట్ అయింది, I వాల్యూ 1 అయింది. లోపలికి వచ్చాం. C(10)లో A(10) ప్లస్ 10 అంటే ఈ పొజిషన్ అండి. C(10)లో A(10) ప్లస్ B(10), 3 + 2 5 అనే వాల్యూ వచ్చి యాడ్ అయిందండి. 3 + 2 యాడ్ చేసిన వాల్యూ వచ్చి అది ఇక్కడికి వచ్చి మనం డిస్ప్లే చేసాం అన్నమాట. సో ఇక్కడ B వాల్యూ నెక్స్ట్ J ఇంక్రిమెంట్ అయింది, J వాల్యూ 1 అయింది. C(11)లో A(11) ప్లస్ B(11), A(11)లో వాల్యూ 4, B(11)లో 3, 4 + 3 7 అనేది వచ్చి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. సో టోటల్గా ఎడిషన్ చేయడం అనేది అయిపోయింది.
ఓకేనా. ఇప్పుడు నేను ఎడిషన్ చేయడం అనేది అయిపోయింది, జీరోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను ఈ వాల్యూస్ అన్ని. ఇప్పుడు అదే ప్రకారంగా సబ్ట్రాక్షన్ కూడా చేయండి. డి ఆఫ్ 0 0లో ఏ ఆఫ్ 0 0 ప్లస్ బి ఆఫ్ మైనస్ బి ఆఫ్ 0 0 2లోంచి 1 తీస్తే 0 0 పొజిషన్లో 1 అనేది వస్తుంది అన్నమాట. ఇదే విధంగా సబ్ట్రాక్షన్ కనుక జరిగినట్టయితే లూప్ తిరుగుతున్నప్పుడు 1లోంచి 2 తీస్తే -1 వస్తుంది అన్నమాట. ఇక్కడ 0 1 పొజిషన్లో -1 వచ్చింది. మళ్ళీ కండిషన్ వేయలేదు కాబట్టి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 1 అవుతుంది. 1 జే వాల్యూ 1 అవుతుంది. 1 0లో ఉన్నాం. ఇప్పుడు 1 0లో ఏం చేయాలి, డి ఆఫ్ 1 0లో ఏ ఆఫ్ 1 0 మైనస్ బి ఆఫ్ 1 0 3లోంచి 2 తీసేస్తే నాకు వచ్చింది 1 వాల్యూ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ జే ఇంక్రిమెంట్ అయింది, జే వాల్యూ ఇప్పుడు 1 అయింది. సో 1 1లో ఉన్నాం. డి ఆఫ్ 1 1లో ఏ ఆఫ్ 1 1 మైనస్ బి ఆఫ్ 1 1 ఏ ఆఫ్ 1 1 మైనస్ బి ఆఫ్ 1 1 సో 4లోంచి 3 తీస్తే నాకు వచ్చింది 1 వచ్చిందండి. ఈ విధంగా మనకి ఇది ఏమైనా ఎడిషన్ చేసిన వాల్యూస్, ఇది ఏమైనా సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూస్, ఈ రెండింటిని వరకు మనం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు డిస్ప్లే చేయబోతున్నాం నెక్స్ట్ దాంట్లో, ఇదిగోండి లూప్లో డిస్ప్లే చేయబోతున్నాం. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ 0 0లో వాల్యూ, నెక్స్ట్ ఏ ఆఫ్ 1 1 వాల్యూ, ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 1 0, ఏ ఆఫ్ 1 సి ఆఫ్ 1 0 ఆ వాల్యూస్ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సి ఆఫ్ ఐజే అంటే కనుక ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏముందో అవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ సి ఆఫ్ 0 0, సి ఆఫ్ 0 1, సి ఆఫ్ 1 0, సి ఆఫ్ 1 1 లూప్ తిప్పుతూ ఆ వాల్యూస్ డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రావడానికి మనకి స్లాష్ అని వాడా మధ్యలో. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిక్సెస్ అని అన్నామండి. మనకి ఆల్రెడీ సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూస్ ఉన్నాయి రెడీగా, వాడిని ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేయాలి. ఐ వాల్యూ 0, జే వాల్యూ 0 0 0లో ఫస్ట్ వచ్చి వాల్యూ డిస్ప్లే అవుతుంది. డి ఆఫ్ 0 0లో వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. నెక్స్ట్ డి ఆఫ్ 0 1లో వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. కండిషన్ జే వాల్యూ ఫెయిల్ కాబట్టి న్యూ లైన్లోకి వచ్చాం. అప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 1, 1 0లో వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. మళ్ళీ 1 1లో వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. మ్యాట్రిక్స్ ఫార్మాట్లో వచ్చి సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది దీని ద్వారా, డి ఆఫ్ ఐజే ద్వారా. ఇక్కడ 2 సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్స్ వాడామన్నమాట. డి ఆఫ్ ఐజే అంటే 2 సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్స్, సి ఆఫ్ ఐజే అన్నా కానీ 2 సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్స్ వాడాం. చీటికి మాటికి మారేదల్లా ఇక్కడ ఐజే మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే సి ఆఫ్ ఐజే ద్వారా నేను ఎడిషన్ చేసిన వాల్యూ వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. డి ఆఫ్ ఐజే ద్వారా సబ్ట్రాక్షన్ చేసి ఉన్న వాల్యూస్ ఏమన్నా వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడికి మ్యాట్రిక్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం అనేది అయిపోయింది. నెక్స్ట్ వస్తున్నామండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని చెప్పాం. సో ఏ ఆఫ్ 10 10 అని తీసుకున్నామండి. ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఏమేమి వేరియబుల్స్ కావాలో ముందర చెప్పాలి. ఏ ఆఫ్ 10 10, బి ఆఫ్ 10 10, సి ఆఫ్ 10 10 ద్వారా నేను మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయబోతున్నా. ఐజే రొటేషన్ వాడుతున్నా. R1 C1 ద్వారా సైజ్ ద్వారా నేను ఏకి వాల్యూ సైజ్ ఎంత ఉందో చెప్పడం జరుగుతుంది అన్నమాట. R2 C2 ద్వారా బికి సైజ్ ఎంత ఉందో చెప్పడం జరుగుతుంది. కే అనేది డిపెండింగ్ కింద వాడుతున్నాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ R1/C1 మ్యాట్రిక్స్ సైజ్ అంటుంది. R1 ద్వారా దీని ద్వారా నేను R1కి, దీని ద్వారా R2కి, C1కి వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. 2/2 మ్యాట్రిక్స్ అని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఎంటర్ R2/C2 మ్యాట్రిక్స్ సైజ్ అని అన్నాం. మళ్ళీ 2/2 అనే మ్యాట్రిక్స్ వాల్యూ సైజ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ రూల్ ఏంటంటే R1 C2 సమానం అయితే మాత్రమే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. R1 C2 కానీ R2 C1 కానీ సమానం కాని పక్షంలో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబిలిటీ అవ్వదు. ఈజ్ నాట్ పాసిబుల్ అయ్యి ఎగ్జిట్ అయిపోయి ప్రోగ్రామ్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రెండు సమానంగానే ఇచ్చాం కాబట్టి 2/2 ఇచ్చాం కాబట్టి సమానం అయింది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. మనకి ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ దానిలోకి వెళ్తాం మాట. ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ ఎంటర్ R1/C1 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని అన్నాం. సేమ్ ఇందాకట్లానే ఏ ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 1 0, ఏ ఆఫ్ 1 1 వాల్యూస్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఎంటర్ R2/C2 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని చెప్పాం. ఇక్కడ మన కంపల్సరీ 2 డైమెన్షనల్ యారే కాబట్టి 2 డైమెన్షనల్ యారేలో రీడ్ చేసేప్పుడు 2 ఫర్ లూప్ వాడాలి, డిస్ప్లే చేసేప్పుడు 2 ఫర్ లూప్లు వాడాలి. ఇక్కడ రీడ్ చేస్తున్నాం కాబట్టి బికి వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి బి ఆఫ్ 0 0, బి ఆఫ్ 0 1, బి ఆఫ్ 1 0, బి ఆఫ్ 1 1లో వాల్యూస్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏకి వాల్యూస్ ఇచ్చా, బికి వాల్యూస్ ఇచ్చాయి. మరి వాటిని డిస్ప్లే చేయాలి కాబట్టి వీడిని ఇచ్చిన వాల్యూస్ ఆధారంగా వాడిని ఇక్కడ ఫర్ లూప్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం. R1/C1 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని చెప్పి ఏ ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 1 0, ఏ ఆఫ్ 1 1 ఆ వాల్యూస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏ ఆఫ్ ఐజే అని మనం ఏ ఆఫ్ ఐజే అనేదాన్ని 2 సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్స్ అంటాము. సో ఇక్కడ R2 వెన్ ప్రోగ్రామ్ రన్ చేసాం. R2/C2 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని వచ్చింది ఇక్కడ కూడా. సో ఇక్కడ మళ్ళీ ఏమి ఇస్తున్నాం, బి ఆఫ్ 0 0, బి ఆఫ్ 0 1, బి ఆఫ్ 1 0, బి ఆఫ్ 1 1 ఆ వాల్యూస్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయడం. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఈ ప్లేస్లో ఇచ్చిన వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమైనా డిస్ప్లే చేయడం జరగడం అయిపోయింది. సో ఇప్పుడు మనం లాజిక్లోకి ఎంటర్ అవుతున్నాం.
లాజిక్లోకి ఎంటర్. ఇదే లాజిక్, మెయిన్ లాజిక్ అంతా మనకి ఇదే లాజిక్. సో ఏ వాల్యూ నా దగ్గర ఏ ఆఫ్ మ్యాట్రిక్స్ ద్వారా నేను వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, 2 1 3 2 అనే వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నేను మళ్ళా ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో దీంట్లో 1 2 3 2 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. మనం ఇప్పుడు లాజిక్లోకి రాబోతున్నాం. ఈ ప్లేస్లో లాజిక్ వస్తుంది. 0 0 పొజిషన్లో ఉన్నాం, 0 1 పొజిషన్లో ఉన్నాం, 1 0 పొజిషన్లో ఉన్నాం, 1 1 పొజిషన్లో ఉన్నాం. ఈ వీటి కూడా పొజిషన్స్ ఇద్దాం. పొజిషన్స్లో మనకు క్లారిటీ తెలుస్తుంది మన ప్రోగ్రామ్ రన్ చేయనప్పుడు. 1 0 1 1 0 0 0 1 1 0 1 1 ఈ పొజిషన్స్లో ఉన్నట్లు లెక్క. సో లోపలికి లాజిక్ వచ్చాం. ఐ వాల్యూ 0, జే వాల్యూ 0, 0 లెస్ దాన్ 2 కండిషన్ సాటిస్ఫై అయింది. జే వాల్యూ 0, 0 లెస్ దాన్ 2 కండిషన్ సాటిస్ఫై అయింది. సి ఆఫ్ 0 0లో ఉన్నాం. సి ఆఫ్ 0 0లో కే వాల్యూ 0 ఉంది. ఏ ఆఫ్ 0 0 ఇంటూ బి ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 0 ఇంటూ ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకు క్లారిటీ తెలుస్తుంది. ఏ ఆఫ్ 0 0 ఇంటూ బి ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 0 ఇంటూ బి ఆఫ్ 0 0 అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 1s are 2 ప్లస్ కే వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. ఇది అవుటర్ లూప్ అంటాం, దీన్ని ఇన్నర్ లూప్ అంటాం, దీన్ని సబ్ ఇన్నర్ లూప్ అంటాం. అవుటర్ లూప్లో నుంచి ఇన్నర్ లూప్లోకి వస్తే ఇన్నర్ లూప్ ఫెయిల్ ఇన్నర్ లూప్ ఫెయిల్ అయిన మటు బయటికి రాదు. ఇన్నర్ లూప్లో నుంచి సబ్ ఇన్నర్ లూప్లోకి వస్తే సబ్ ఇన్నర్ లూప్ ఫెయిల్ అయితే మటు బయటికి రాదు. సో కే వాల్యూ 1 అయింది. ఇప్పుడు ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 0 1లో ఉన్నది 1 ఇంటూ బి ఆఫ్ 1 0, బి ఆఫ్ 1 0లో ఉన్నది ఇది 1 1 3s are 3 అది వేసామండి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళా కండిషన్ ఫెయిల్ అయిన జే ఇంక్రిమెంట్, జే దగ్గరికి వస్తాం. జే వాల్యూ 1 అవుతుంది. లోపలికి వచ్చాం, 0 1లో ఉన్నాం. ఇక్కడ 0 1 పొజిషన్లో మనం అక్కడ ఉంది. ఏ వాల్యూ 0, కే వాల్యూ 0, ఏ ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 0లో ఉన్నది 2 ఇంటూ బి ఆఫ్ 0 1, 0 1 పొజిషన్లో ఉంది 2 2 2s are 4 అనే వాల్యూ వస్తుంది. ఈసారి మళ్ళీ కే ఇంక్రిమెంట్ అయింది. కే వాల్యూ 1 అయింది. ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 0 1లో ఉన్నది 1 ఇంటూ బి ఆఫ్ 1 1, బి ఆఫ్ 1 1లో ఉన్నది ఇక్కడ వచ్చింది 2 1 2s are 2 ఆ వాల్యూ వస్తుంది. ఇదే ప్రకారంగా మనకి నెక్స్ట్ మళ్ళా కే వాల్యూ కండిషన్ ఫెయిల్ అయింది. జే కూడా కండిషన్ ఫెయిల్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. 1 అయింది. 1 0లో ఉన్నాం. లోపలికి వచ్చాము. సి ఆఫ్ 1 0లో ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఇదే పొజిషన్లోకి వచ్చినట్టు లెక్క. మనం కే వాల్యూ 0 తీసుకున్నాం. ఏ ఆఫ్ 1 0, ఏ ఆఫ్ 1 0లో ఉన్నది ఎవరు 3 ఇంటూ బి ఆఫ్ 0 0, 0 0లో ఉన్నది ఎవరు 1 3 1s are 3 ప్లస్ ఈసారి కే ఇంక్రిమెంట్ అయింది. ఏ ఆఫ్ 1 1, ఏ ఆఫ్ 1 1 అంటే 2 ఇంటూ బి ఆఫ్ 1 0, బి ఆఫ్ 1 0 అంటే 3 2 3s are 6. కానీ నెక్స్ట్ మళ్ళీ కే కండిషన్ ఫెయిల్ అయింది. జే ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఇప్పుడు 1 అయింది. లోపలికి వచ్చాం. సి ఆఫ్ 1 1లో ఉన్నాం. సి ఆఫ్ 1 అంటే ఈ పొజిషన్లో ఉన్నాం. కే వాల్యూ 0నే ఉంది. ఏ ఆఫ్ 1 0, ఏ ఆఫ్ 1 0 అంటే 3 అవుతుంది. 3 3 ఇంటూ బి ఆఫ్ 0 1, 0 1 అంటే 2 3 2s are 6 ప్లస్ కే ఇంక్రిమెంట్ అయింది. 1 అయింది. ఏ ఆఫ్ 1 1 ఇంటూ బి ఆఫ్ 1 1, ఏ ఆఫ్ 1 1 ఇంటూ బి ఆఫ్ 1 1 2 2s are 4. ఆ వాల్యూస్ ఏమున్నాయి వాటిని తీసుకొచ్చి మనకు డిస్ప్లే చేయండి. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని చెప్పి ఆ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఏ ఆఫ్ 0, సి ఆఫ్ 0 0 అంటే ఎంత వస్తుంది 5 వచ్చి డిస్ప్లే అయింది. సి ఆఫ్ 0 1 అనేది ఏమొస్తుంది నాకు ఇక్కడ 6 అనేది వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. సి ఆఫ్ 1 0 కండిషన్ ఫెయిల్ అయింది. న్యూ లైన్లోకి వచ్చాం. నెక్స్ట్ లైన్లోకి వచ్చాం. నెక్స్ట్ లైన్లోకి వచ్చి కూర్చున్నాం మాట. ఇక్కడ సి ఆఫ్ 1 0 1 0 అనే పొజిషన్లో ఉన్నాం. 6 ప్లస్ 3 9 వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. మళ్ళీ సి ఆఫ్ 1 1 కండిషన్ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి సి ఆఫ్ 1 1, సి ఆఫ్ 1 1లో ఏముందండి 10 వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మన వాల్యూస్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ ఫార్మేట్లో వచ్చి డిస్ప్లే చేస్తున్నాం వాల్యూస్ని. దీన్ని సి ద్వారా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చెప్పడం అనేది అయిపోయిందండి. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అని అన్నాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయమని చెప్తున్నాం. ట్రాన్స్పోజ్ అంటే కనుక R1/C1 ద్వారా ఇచ్చిన వాల్యూస్ ని C1/R1 ద్వారా చూపించమని అర్థం. ఏ ఆఫ్ ఐజే ద్వారా నేను కనుక వాల్యూస్ కనుక ఇచ్చినట్టయితే డిస్ప్లే చేసేప్పుడు ఏ ఆఫ్ జేఐ అనేది అవుతుంది అన్నమాట. దానే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం. ఎంటర్ R1/C1 మ్యాట్రిక్స్ సైజ్ ఇచ్చానండి. ఇక్కడ 3 3 అని చెప్పాను అనుకోండి. ఎంటర్ ద R1/C1 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని చెప్పాను. 0 0 0 1 0 2 1 0 1 1 1 2 2 0 2 1 2 2 మొత్తం మనకి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 ఈ పొజిషన్స్లో వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఏ ఆఫ్ ఐజే ద్వారా నేను చెప్పడం జరిగింది మాట వాల్యూస్ అన్ని. 3/3 నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ 3/3 వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు 0 నుంచి 0 0 0 1 1 0 0 0 0 1
02 10 11 12 20 21 22 దాకా వెళ్ళగలం. ఎందుకంటే R1/C1 ద్వారా నేను చెప్పిన సైజ్ ఎంత చెప్పాను, 3 అని చెప్పాను కాబట్టి. సో నేను ఇప్పుడు ఏ ఆఫ్ ఐజే ద్వారా వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం. ఏం చేస్తున్నాం, ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్ అవే మ్యాట్రిక్స్ ఫార్మాట్లో తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నాం. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఫార్మాట్లో డిస్ప్లే చేయడం జరిగింది. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్, ఇందాక నేను R1 C1 చెప్పి అదే ప్లేస్లో C1 R1 పెట్టుకోండి. ఇందాక మనం ఇక్కడ ఏ ఆఫ్ ఐజే అని చెప్పి అదే పొజిషన్లో ఏ ఆఫ్ జేఏ అని చెప్పు. ఏ ఆఫ్ జేఏ అని చెప్తే ఆటోమేటిక్గా ప్లేస్ ఏం మారుతుంది, పొజిషన్స్ మారుతాయి. 1 4 7 2 5 8 3 6 9 అని వచ్చి డిస్ప్లే అవుతాయి వాల్యూస్. దీన్నే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ఆఫ్ ఐజే ద్వారా నేను కనుక ఇచ్చిన వాల్యూస్ని డిస్ప్లే చేసాం, అది ఈ ఫార్మేట్లో వచ్చి డిస్ప్లే అయింది. దాన్ని మనకు ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ చేసిన తర్వాత ఏ ఆఫ్ జే అయింది కాబట్టి ఆటోమేటిక్ ఆర్డర్ మారిపోతుంది. R1 C1 అనే పొజిషన్స్లో C1 R1 పెట్టాము, ఏ ఆఫ్ ఐజే ప్లేస్లో ఏ ఆఫ్ జేఐ అని పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అయిపోయి ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఆ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో. దీన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ వస్తున్నాం అండి, ఫంక్షన్స్ అనేది దాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నాం. ఫంక్షన్స్ని మనం ఆధారంగా మనం ప్రోగ్రామ్స్ చెప్తున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ బై యూజింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకి 4 రకాలు ఉన్నాయండి. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ అని చెప్పి 4 టైప్స్ ఉన్నాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ 4 రకాలు. 4 రకాలుగా ఇదే ఒక ప్రోగ్రామ్ తీసుకుని నేను 4 పద్ధతుల్లో చేసి చూపిస్తున్నామాట. ఆ 4 టైప్స్ని ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. మొదటి పద్ధతి ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ అని అన్నాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటే కనుక ఆర్గ్యుమెంట్స్ అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ లోపల విత్ ఇన్ ద పెరాన్సిస్ లోపల మనం ఏమి పాస్ చేయబోతే వితౌట్ ఆర్గ్యుమెంట్ అన్నట్లు లెక్క. వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే ఫంక్షన్ ముందర వాయిడ్ పెట్టుకున్నట్టయితే వితౌట్ రిటర్న్ వాల్యూ అన్నట్లు లెక్క. ఏ ప్రోగ్రామ్ ఉన్న రన్ అయ్యేది మెయిన్ నుంచే. మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాం. మెయిన్ ప్రోగ్రాంలో సమ్ అని పిలిచా. సమ్ అంటే కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. కాలింగ్ ఫంక్షన్ అంటాం. వెంటనే ఇక్కడ నుంచి ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయాం. ఇదిగో ఫంక్షన్లోకి వచ్చేసేసాం. వెంటనే ఫంక్షన్లోకి వచ్చాం. ఏబి వాల్యూ ఉంది, ఎంటర్ 2 వాల్యూస్ అని చెప్పాం. ఏకి బీకి వాల్యూస్ ఎంటర్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏకి వాల్యూస్ ఇచ్చా, దీని ద్వారా బీకి వాల్యూ ఎంటర్ చేయడం జరిగింది. A+B చేసాం. A+B చేసిన వాల్యూ ఏకి వాల్యూ నేను 6 ఇచ్చాను అనుకోండి, బి వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి. A+B చేసినప్పుడు నాకు వచ్చింది 10 వాల్యూ వచ్చింది. ఆ 10 వాల్యూ వచ్చి నాకు ఈ ప్లేస్లో వచ్చి డిస్ప్లే అయింది. ఎడిషన్ అని చెప్పి 10 వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. దీన్ని ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ అన్నాం. ఎలా తెలిసిందని అన్నాం, ఫంక్షన్ విత్ ఇన్ ద పెరాన్సిస్ లోపల మనం ఏం పాస్ చేయకపోతే వితౌట్ ఆర్గ్యుమెంట్ అన్నట్లు లెక్క. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ అని అన్నాం. రిటర్న్ వాల్యూ రాకూడదు అన్నప్పుడు ఫంక్షన్ ముందర మనం ఏం రాయాలి, వాయిడ్ రాయాలి. ఫంక్షన్ ముందర కనుక వాయిడ్ రాస్తే నాకు అవుట్పుట్ దేని ద్వారా వస్తుంది, ప్రింట్ఎఫ్ ద్వారా వస్తుంది. అదే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటాము. నెక్స్ట్ అండి, రెండో దానికి వెళ్తున్నాం అండి. దీన్ని బేస్ చేసుకుని సెకండ్ వన్కి వెళ్తున్నాం. మొత్తం 4 టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో సెకండ్ వన్కి వెళ్తున్నాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ పంపించొద్దని చెప్తున్నాము, రిటర్న్ వాల్యూ రావాలని చెప్తున్నాం. సో ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాల్సింది మెయిన్ నుంచే. ఇంటి ఎస్ అని తీసుకున్నాను. ఓకే, సో ఎస్ అనేది నాకు యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదండి. ఎడిషన్ అని చెప్పి డైరెక్ట్గా వచ్చాం. %SD అని చెప్పాం. సమ్మని చూసుకున్నాం. సమ్మని చూడగానే దీన్ని ఏమంటాము, దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటామండి. కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ పిలవడం జరిగింది మాట ఇక్కడ ఈ ప్లేస్లో. ఇక్కడ నుంచి ఇమీడియట్గా కర్సర్ గోష్ఠి ఈ పొజిషన్లో మూవ్ అవుతుందండి. ఎందుకు ఇక ప్రింట్అప్ ద్వారా సమ్మను పిలుచుకున్నాం అన్నట్టయితే ఇంటిజర్ సమ్మ ముందర నేను ఇంటి అని వాడాను కాబట్టి నాకు వచ్చింది రిటర్న్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ సమ్ అనేది నేను ముందర నేను కనుక ఇంటి వాడినట్టయితే నాకు అవుట్పుట్ రిటర్న్ ద్వారానే వచ్చేది. ఏ ఫంక్షన్ ముందరైనా కానీ ఇంటి కానీ ఫ్లోట్ కానీ లాంగ్ కానీ డబల్ కనుక వాడినట్టయితే నాకు వచ్చే అవుట్పుట్ రిటర్న్ ద్వారానే వచ్చేది. ఫంక్షన్ ముందర కనుక వాడినట్టయితే అవుట్పుట్ ప్రింట్అప్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ముందర నేను ఇంటి వాడాను కాబట్టి నాకు రిటర్న్ ద్వారా వస్తుంది అవుట్పుట్. సో ఏబి అని చెప్పా, ఎస్ అనేది తీసుకుని ఎంటర్ 2 వాల్యూస్ అని చెప్పా. ఏ వాల్యూ బి వాల్యూ అసైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, బి వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు A+B చేసాం. 10 వాల్యూ వచ్చింది. రిటర్న్ ద్వారా 10 వాల్యూ వచ్చింది. ఆ 10 వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం. అది ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చి డిస్ప్లే అవుతాం. సమ్ ద్వారా నాకు రిటర్న్ వాల్యూ వచ్చింది 10 అని చెప్పి ఆ 10 అనే వాల్యూని తీసుకొచ్చి మనం ఎడిషన్ %D ద్వారా ఆ వాల్యూని డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే సార్ ఇక్కడ నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందండి, ఎడిషన్ అని చెప్పి 10 వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ నేను ఫంక్షన్ లోపల విత్ ఇన్ ద పెనాన్సిస్ లోపల నేనేం పంపించలేదు. విత్ రిటర్న్ వాల్యూ అని అన్నా. ఫంక్షన్ ముందర ఇంటి కనుక వాడినట్టయితే నాకు వచ్చే అవుట్పుట్ రిటర్న్ ద్వారానే వస్తుంది. రిటర్న్ వాల్యూ పట్టుకున్నా, ఎక్కడ పట్టుకున్నా, మెయిన్ ప్రోగ్రాంలో పట్టుకున్నా.
మెయిన్ ప్రోగ్రామ్ దేని ద్వారా పట్టుకున్నా, ప్రింట్ఎఫ్ ద్వారా పట్టుకున్నా. ఆ రిటర్న్ వాల్యూ వచ్చిన దాన్ని మెయిన్ ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ ద్వారా పట్టుకున్న దాన్ని వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది కాలింగ్ ఫంక్షన్ అంటాం, ఇది కాల్డ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ మూడో దానికి వెళ్తున్నాం అండి. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. సేమ్ టాస్క్నే మనం 4 పద్ధతుల్లో రాసుకోవచ్చు అని చెప్పాయి. మూడో పద్ధతిలోకి వెళ్తున్నాం. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ పంపించమని చెప్తున్నా, రిటర్న్ వాల్యూ రావద్దని చెప్తున్నా. ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాల్సింది మెయిన్ నుంచే. మెయిన్ లోపలికి వెళ్ళా, ఏబీని తీసుకున్నా, ఎంటర్ 2 వాల్యూస్ అని చెప్పాం. ఏ వాల్యూ ఎంటర్ చేయడం జరిగింది 6, బి వాల్యూ ఎంటర్ చేయడం జరిగింది 4. సమ్లో పంపించా ఏబీని. ఇప్పుడు ఏబీని పంపించా 6ని 4ని నేను సమ్లో పంపించాను. ఇక్కడ సమ్ అనే దాన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాము. ఫంక్షన్ అంటాము. ఏబి అనే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆర్గ్యుమెంట్స్ అంటాము. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. సమ్ అనే దాన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాము. ఇక్కడి నుంచి కర్సర్ గోస్ట్ ఇక్కడికి పాస్ అవుతుందండి. సమ్ అనే దాన్ని ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ అంటామండి. కాల్డ్ ఫంక్షన్ అంటాము. కాల్డ్ ఫంక్షన్ అంటాము. మరి ఏబి అనే వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. సో ఇక్కడ ఏ వాల్యూ 6 ఇచ్చా, బి వాల్యూ 4 అని చెప్పా. ఏకి ఇచ్చిన వాల్యూ 6, బికి ఇచ్చిన వాల్యూ 4 మాత్రమే పాస్ అవుతాయి. సో ఇక్కడ ఏ అన్నప్పుడు 6 పాస్ అవుతుంది, బి అన్నప్పుడు 4 పాస్ అయింది. ఎడిషన్ చెప్పు, ఏ ప్లస్ బి వేసిన వాల్యూ 10 వాల్యూ వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అయింది ఎడిషన్ అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చిన దీన్ని బట్టి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇదిగోండి ఏబి అనేవి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఫంక్షన్ విత్ ఇన్ ద పారాన్సిస్ లోపల పంపించే వాటినే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. వితౌట్ రిటర్న్ వాల్యూ, రిటర్న్ వాల్యూ రావద్దన్నాం కాబట్టి నాకు ప్రింట్అప్ ద్వారా వస్తుంది అవుట్పుట్. ఫంక్షన్ ముందర కనుక వాడినట్టయితే నాకు రిటర్న్ వాల్యూ రాదు. ప్రింట్అప్ ద్వారా అవుట్పుట్ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్నే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అని చెప్పాం అన్నమాట టాస్క్. నెక్స్ట్ వస్తున్నామండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ బై యూజింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అన్నాం అనుకోండి. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ ద్వారా వెళ్తున్నామండి. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ ద్వారా చెప్పడం జరుగుతుంది. 4వ పద్ధతిలో మనం వెళ్తున్నాం యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఆధారంగా. సో మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. మెయిన్ ప్రోగ్రాంలో ఇంట్ ఏబి అని తీసుకున్నాం. ఎంటర్ 2 వాల్యూస్ అని చెప్పాం. ఏకి బి వాల్యూకి అసైన్ చేసాం. ఏకి బికి వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని తీసుకున్నాం. సమ్లోకి ఏబిని పంపించా. ఏబి అనే వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏకి వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, బికి వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి. ఆ ఏబి అనేవి ఏకి బికి అసైన్ అవుతున్నాయి. ఇక్కడ సమ్లోకి ఏబి ప్లేస్లో 6ని 4ని పంపించా. సో వీడిని తీసుకుని ఇటు వచ్చేసేసాం. ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్న 6ని, బి ప్లేస్లో ఉన్న 4ని ఎక్స్కి వైకి అసైన్ అవుతున్నాయి. ఎక్స్కి ఇప్పుడు ఇక్కడ 6 వచ్చి అసైన్ అవుతుంది, వైకి 4 వచ్చి అసైన్ అవుతుంది. ఏ ప్లేస్లో ఉన్న 6 ఏకి మనం 6 అసైన్ చేసాం, బికి 4 అసైన్ చేసాం. అవి ఎక్స్కి 6, వైకి 4 అసైన్ అవుతున్నాయి అన్నమాట. ఏబి పాస్ అవు, ఏకి బికి ఇచ్చిన వాల్యూస్ మాత్రమే పాస్ అవుతాయి దీంట్లోకి. వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం, వీటిని కాల్డ్ ఫంక్షన్ అంటాం. సో x+5 వచ్చేసిన వాల్యూ రిటర్న్ వాల్యూ ఏది ఉందో అది నాకు 10 వచ్చింది. ఆ రిటర్న్ వాల్యూ వచ్చింది అనేది ఇక్కడికి పట్టుకుంటాం అన్నమాట. సమ్ ద్వారా దాన్ని ఇక్కడ తీసుకున్నాం. ఆ వచ్చిన దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఎడిషన్ అని చెప్పి. సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఇదిగోండి, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పంపించాను. విత్ రిటర్న్ వాల్యూ రమ్మని చెప్పా. ప్రింట్అప్ ద్వారా నేను ఇక్కడ పట్టుకున్నానండి. సో ఇక్కడ యాక్చువల్గా ఫంక్షన్ ముందర ఇంట్ ఉన్నది మాట. ఇంట్ ద్వారా నాకు ఇచ్చినప్పుడు ఫంక్షన్ ముందర ఇంట్ కనుక వాడినట్టయితే అవుట్పుట్ నాకు రిటర్న్ ద్వారా వస్తుంది. రిటర్న్ ద్వారా వచ్చింది దాన్ని నేను ఇక్కడ ప్రింట్అప్ ద్వారా పట్టుకున్నా అన్నమాట. ప్రింట్అప్ ద్వారా మనం కాలింగ్ చేసాం. యాక్చువల్గా కాలింగ్ చేస్తే కాల్డ్ ఫంక్షన్లోకి వెళ్ళింది. కాల్డ్ ఫంక్షన్లో వాల్యూస్ పంపించాము. వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం, దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఈ విధంగా మనకి క్యాలిక్యులేషన్ చేసి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఫంక్షన్స్ని మనం 4 టైప్స్గా చెప్పడం జరిగింది. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఈ 4 పద్ధతుల్లో మనం ఒకే ప్రోగ్రామ్ని 4 టైప్స్గా రాసి చూపించవచ్చు. వీటినే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాము. నెక్స్ట్ అండి, రైట్ ఏ ప్రోగ్రామ్ బై యూజింగ్ కాల్ బై వాల్యూ అని ఉన్నాం. పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అని చెప్పి 2 రకాలు ఉన్నాయండి. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి. కాల్ బై వాల్యూ ప్రకారం మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అన్నమాట. కాల్ బై వాల్యూ అంటే కనుక సేమ్ యాజ్ డీస్ ఫంక్షనే. మెయిన్ ప్రోగ్రామ్ని తీసుకున్నాను, ఎంటర్ 2 వాల్యూస్ అని చెప్పానండి. ఎక్స్కి వైకి వాల్యూ అసైన్ చేయడం జరిగింది. బిఫోర్ స్వాపింగ్ స్వాప్ అనే ఫంక్షన్ పిలవడం జరుగుతుంది. స్వాప్ అనేది ఇక్కడ ఫంక్షన్, దీన్ని కాలింగ్ చేస్తున్నాం. ఇది కాల్డ్ ఫంక్షన్ అవుతుంది, ఇది కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. ఈ ఎక్స్ వైకి వాల్యూస్ పంపిస్తున్నాం. ఎక్స్కి వైకి మనం వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూ 6 ఇచ్చా, వై వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి. ఎక్స్ వాల్యూ ఇక్కడ 6, వై వాల్యూ 4 అవుతుంది.
ఇవే వాల్యూస్ని మనకి ఏకి బీకి అసైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఈ ఎక్స్కి ఇచ్చి వైకి ఇచ్చిన వాల్యూస్ని మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, వైకి బీకి ఇచ్చిన ఏకి బీకి ఇచ్చిన వాల్యూస్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ ఏ ప్లేస్లో 6, బి ప్లేస్లో 4 పాస్ అయింది. లోపల స్వాపింగ్ జరగడం జరిగింది. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజింగ్ జరగడం జరిగింది. ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం 4, 6 అని చెప్పి. ఆఫ్టర్ స్వాపింగ్ 4 వచ్చి డిస్ప్లే అవుతుంది, బిఫోర్ అని చెప్పి బి అని చెప్పి ఆ వాల్యూ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజింగ్ జరుగుతుంది. టీ ద్వారా స్వాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ టీ అనేది టెంపరీగా తీసుకున్నాం అన్నమాట లోపల ఇంటర్నల్గా. టీలోకి ఏని పంపించాం ఫస్ట్, టీలోకి ఇక్కడ ఏని పంపించాం. ఏ వాల్యూ ఎంత అండి మనం ఫస్ట్ పంపించింది 6. నెక్స్ట్ అప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది 0 అయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏలోకి ఏం పంపించాం బిని పంపించాం. బి వాల్యూ ఎంత అయింది ఇక్కడ 4. సో అక్కడ బి వాల్యూ ఎంత అయింది 0 అయిపోయింది అనమాట ఇక్కడ. సో బిలోకి ఇప్పుడు ఏం పంపించా టీని పంపించా. టీ వాల్యూ అంటే 6 వచ్చేసింది అనమాట ఇక్కడ. సో అక్కడ బి వాల్యూ ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ ఎంత అయినట్టు 4 ఉన్నట్టు, బి వాల్యూ ఎంత ఉన్నట్టు 6 అన్నట్టు. స్వాపింగ్ జరిగిపోయింది ఇక్కడ. స్వాపింగ్ జరగకముందు ఇది ఉంటే స్వాపింగ్ జరిగిన తర్వాత ఈ విధంగా మారిపోయినాయి ఆ వాల్యూస్ని మనం చూపించింది. దీన్నే కాల్ బై వాల్యూ అంటాం. మెయిన్ ప్రోగ్రాంలో ఫంక్షన్ కనుక పిలిస్తే కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయి రన్ అయ్యేదాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తే మనం ఇచ్చిన వాల్యూస్ని కనుక మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ని ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేసినట్టయితే వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము, ఏబీని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఈ విధంగా దీన్నే మనం కాల్ బై వాల్యూ అంటాం. నెక్స్ట్ అండి కాల్ బై రెఫరెన్స్ అండి. కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటంటాను, పాయింటర్స్ యూజింగ్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాల్ బై రెఫరెన్స్ అండి. పాయింటర్స్ యూజింగ్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాల్ బై రెఫరెన్స్ అంటాం. ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ మీకే క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక్కడ తీసుకుంది ఏంటంటే మనం స్వాపింగ్ అనేదాన్ని తీసుకున్నాం. ఇందాక తీసుకుని కాల్ బై వాల్యూ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ ద్వారా చెప్తున్నాం అన్నమాట. ఎంటర్ టు వాల్యూస్ అని చెప్పాం. ఎక్స్కి వైకి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూని ఇలా తీసుకున్నాం అనుకోండి, వై వాల్యూని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 12 అని చెప్పాను అనుకోండి, వై వాల్యూ 13 ఇచ్చాను అనుకోండి. ఎక్స్ అనేది 1000 అనే లొకేషన్లో ఉందనుకోండి, వై అనేది 2000 అనే లొకేషన్లో ఉందనుకోండి. స్వాప్ ఎక్స్ వాల్యూ ఇదిగోండి, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ను అడ్రస్ ఆఫ్ వైని పంపించా స్వాప్ అనే ఫంక్షన్లో. ఎక్స్ వై యొక్క వాల్యూస్ వేరియబుల్స్ వాల్యూస్ని పంపించట్లా, ఎక్స్ యొక్క అడ్రస్ని వై యొక్క అడ్రస్ని పంపిస్తున్నాం. దీన్నే రెఫరెన్స్ అంటాం. ఎక్స్ యొక్క అడ్రస్ని వై యొక్క అడ్రస్ని పంపిస్తున్నాం. అంటే 1000, 2000 అనేది పాస్ అయింది స్వాప్ అనే దాంట్లో. స్వాప్ అనే దాంట్లో ఎవరిని పంపించామంటే 1000 అని 2000 అని పాస్ అయినట్లు ఇక్కడ దీంట్లోకి. స్వాప్ అనే దాంట్లో 1000, 2000 పంపించారు. వీటి యొక్క అడ్రస్ని పంపించడం జరిగింది మాట. ఎక్స్ యొక్క అడ్రస్ని వై యొక్క అడ్రస్ని పంపించడం జరిగింది మాట. ఎక్స్ అనే దాన్ని ఇక్కడ వై అనే దాన్ని వేరియబుల్స్ అంటాము, 12, 13 అనే దాన్ని వాల్యూస్ అంటాము, 1000, 2000 అనే దాన్ని అడ్రసెస్ అంటాము. ఎక్స్ యొక్క అడ్రస్ 1000, వై యొక్క అడ్రస్ 2000. సో ఇక్కడ మనకి ఇంట్ ఫంక్షన్లోకి వచ్చామండి. ఇక్కడ నుంచి కాలింగ్ ఫంక్షన్ అవుతుంది, ఇది కాల్డ్ ఫంక్షన్ అవుతుందండి. కాలింగ్ ఫంక్షన్లో మనం అడ్రసెస్ని పంపించామండి. కాల్డ్ ఫంక్షన్స్లో వీటి యొక్క అడ్రసెస్ ప్రకారంగా వాల్యూస్ మనకు పాస్ అవుతున్నాయండి. స్టార్ ఏ అని అన్నా అంటే స్టార్ 1000 అన్నట్లు లెక్క. స్టార్ బి అని అన్నా స్టార్ 2000 అన్నట్లు లెక్క. స్టార్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ది అడ్రస్. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఎవరున్నారో చెప్పమని అర్థం. ఈ అడ్రస్లో వాల్యూ ఎవరున్నారో చెప్పమని అర్థం. ఆ వాల్యూ మనకి ఇక్కడ ఏముంది, వాల్యూ 12 ఉంది. ఈ ప్లేస్లో ఎవరున్నారు 13 ఉంది. ఆ రెండు బయటకు వచ్చినాయి. వాడిని ఇక్కడ మనం స్వాపింగ్ చేయడం జరిగింది. స్వాపింగ్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పేసి ఆ వాల్యూని ఇక్కడ ఏ వాల్యూని ఇక్కడ బి వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. బిఫోర్ స్వాపింగ్ యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది, టీలోకి ఎవరిని పంపించాము 12 పంపించామండి. ఇప్పుడు యాక్చువల్గా ఏ వాల్యూ ఇక్కడ ఎంత 12, బి వాల్యూ ఎంత 13 పంపించామండి. ఇటు వచ్చాం. సో టీలోకి నేను ప్రస్తుతానికి ఏ వాల్యూ పంపించా 12 పాస్ అయిందండి. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి టీలో పంపించినప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 0 అయిపోతుందండి. ఏ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 0 అయింది. బి వాల్యూ మాత్రం 13 ఉంది. ఇప్పుడు ఏ ఈక్వల్ బి అని చేశాను అనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 13 అయిందండి, బి వాల్యూ వచ్చేసరికి 0 అయిందండి. బి ఈక్వల్ టీ అన్నా అనుకోండి, బి వాల్యూ ఇప్పుడు 12 అయిందండి, ఏ వాల్యూ 13 వచ్చేసిందండి. స్వాపింగ్ అయిపోయింది ఇక్కడ. ఆ స్వాపింగ్ అయిపోయిన వాల్యూస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి. అంటే మనం యాక్చువల్గా కాల్ బై వాల్యూ అంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే పాస్ చేసాం. కాల్ బై రెఫరెన్స్ అయితే మాత్రం అడ్రసెస్ని పాస్ చేసాం. ఆ అడ్రసెస్ని పాస్ చేసిన ప్రకారంగా స్టార్ అంటే వాల్యూ ఆఫ్ ది అడ్రస్ కాబట్టి వాటిలో ఉన్న వాల్యూస్ని తీసుకుని మనకి ఇక్కడ స్వాపింగ్ చేసింది. స్వాపింగ్ చేసిన వాల్యూ వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ. దీన్నే కాల్ బై రెఫరెన్స్ అంటాము. నెక్స్ట్ అండి, రైట్ ఏ రికర్సివ్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టరల్ వాల్యూ ఆఫ్ ఎన్ అని చెప్పానండి. రికర్సివ్ ఫంక్షన్ అంటే కనుక ద ఫంక్షన్ కాల్డ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ సచ్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ తనంతరం తానే పిలుచుకుంటూ ఉండేదాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాము. ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాల్సింది మెయిన్ నుంచే, మెయిన్లోకి వచ్చాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫ్యాక్టర్లు క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నా. లాంగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ అని ఇలా కనుక ఇచ్చినట్టయితే దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాము.
ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటంటే కనుక నేను నా మెయిన్ ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్ పిలుస్తున్నా అని చెప్పి తెలియజేయడం. సో ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పాం, ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ ఏ నెంబర్ అన్నాం. ఎన్ వాల్యూ నేను కనుక 4 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నుంచి ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ అని చెప్పి ఫ్యాక్ట్ ఆఫ్ 4 పాస్ అయిందండి. ఫ్యాక్ట్ ఆఫ్ 4 అనగానే ఇటు వచ్చేస్తుంది అనమాట. ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే ఇప్పుడు ఫ్యాక్ట్లో 7 పాస్ చేసినట్టు 4ని పాస్ చేసినట్టు లెక్క. ఎన్ ప్లేస్లో 4 పాస్ అయింది. ఎన్ వాల్యూ 0 అయిందా, అవ్వలేదు కాబట్టి నాకు అయితే 1 అమ్మని చెప్పాను, అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, ఈ లాజిక్, ఇదే లాజిక్, మెయిన్ లాజిక్ అంతా ఇక్కడ ఉంది. 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఇప్పుడు ఏమైంది 3 అయిందండి. ఫ్యాక్ట్ ఆఫ్ 3ని పంపించా, మళ్ళీ ఇటే రొటేషన్ అవుతుంది. ఇది అయిందా అవ్వాలా, మళ్ళీ ఎల్స్లోకి వచ్చాం. 4 ఇంటూ 3 అనేది అయింది. ఇప్పుడు 4 ఇంటూ 3 అంటే ఎంత 12 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్. నెక్స్ట్ ఫస్ట్ ఏమైంది 4 పంపించా. నెక్స్ట్ 4 ఇంటూ 3ని పంపించా. నెక్స్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 2ని పంపించాం. నెక్స్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 పంపించాం. నెక్స్ట్ ఇంక చేయడానికి లేదు కాబట్టి నాకు టోటల్ వాల్యూ ఇది వస్తున్నాం, ఇదే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతున్నాం. సో 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3ని పంపించాం. నెక్స్ట్ మళ్ళీ అదే దానిలోకి వెళ్ళాం, కండిషన్ ఫెయిల్ అయింది, ఎల్స్లోకి వచ్చాం. మళ్ళీ 4 ఇంటూ 3 అంటే ఎంత 12 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అయింది. మళ్ళీ ఇదే మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మళ్ళీ పైకి వచ్చాం. పైకి వచ్చినప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ ఇటు ఎల్స్లోకి వచ్చేసాం. 12 ఇంటూ 2 అంటే 24 అండి. 24 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అయింది. మళ్ళీ కండిషన్లో మళ్ళీ వాళ్ళ ఫంక్షన్లోకి వచ్చాం. ఎన్ వాల్యూ 0 అవ్వలేదు. 24 1 24, 24 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 0 అయింది. ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ వాల్యూ 0 అయితే ఏమన్నా రిటర్న్ వాల్యూ 1 అమ్మని చెప్పాను. సో టోటల్గా నాకు ఇక్కడ 24 వచ్చింది వాల్యూ. ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందని 24 వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది. ఆ 24 వచ్చిన వాల్యూ రిటర్న్ తీసుకున్న దాన్ని తీసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అని చెప్పి ఫ్యాక్టోరియల్ ద్వారా నాకు వచ్చిన వాల్యూ 24 వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ ప్లేస్లో. The function called from itself, such a function is called as recursive function అంటాం. ఆ రికర్సివ్ ఫంక్షన్ మనం ఇక్కడ చేసి చూపించామాట. ఫంక్షన్ తనంతట తానే పిలుచుకుంటూ ఉండేదాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ జరిగింది తనంతట తానే పిలుచుకుంటూ ఉంది మాట. ఫంక్షన్ తనంతట తానే పిలుచుకుంటూ చీటికి మాటికి దీన్ని పిలుచుకోవడం జరుగుతూ ఉందన్నమాట. అలా జరిగిన దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అనేది జరపడం జరిగింది. నెక్స్ట్ అండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండి. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ చెప్పమని చెప్తున్నాం. స్ట్రింగ్ ఫంక్షన్స్ మనకి ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇవి ఆల్రెడీ రాయబడినవి. స్ట్రింగ్ ఫంక్షన్స్ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇవన్నీ ఆల్రెడీ రాయబడిన ఫంక్షన్స్, వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాము. మెయిన్ ప్రోగ్రామ్ లో S1 అని చెప్పి త్రివేణి అని రాశాను, S2 అని చెప్పి కాలేజ్ అని రాశానండి. అంటే మనకి 10 క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం ఉంది, ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ. S3 అనేది డిపెండింగ్ ఒకటి తీసుకున్నమాట. స్ట్రింగ్ లెంత్ అని చెప్పాను, STR లెన్ ఆఫ్ త్రివేణి అని ఇచ్చాను అనుకోండి. దీని త్రివేణి యొక్క లెంత్ ఎంత ఉందో చెప్తుందన్నమాట నాకు ఇక్కడ. 3 4 5 6 7 క్యారెక్టర్స్ వచ్చి డిస్ప్లే అవుతుంది 7 అని చెప్పి. సో STR లెన్ స్ట్రింగ్ లెంత్ అని చెప్పి 7 వచ్చి నాకు ఈ ప్లేస్లో వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. స్ట్రింగ్ అప్పర్ అని చెప్పి %s వాడే. STR UPR అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇచ్చిన క్యారెక్టర్స్ ని అప్పర్ కేసులో మార్చి చూపించనే దాని పని. సో నాకు అప్పుడు ఏమొస్తుందంటే త్రివేణి అని చెప్పేసి నాకు అప్పర్ కేసులో వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. అప్పర్ కేసులో నాకు వచ్చి అది డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క అవుట్పుట్ నాకు ఇది వస్తుంది అనమాట. అప్పర్ కేసులో మారి నాకు అవుట్పుట్ చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అండి, అదే మనం STR LWR వాడామనుకోండి, లోయర్ కేసులో మారి చూపిస్తుంది అండి ఈ ప్లేస్లో. సో నాకు ఇప్పుడు ఇక్కడ లోయర్ కేసులో మారుతుంది కాబట్టి త్రివేణి అని చెప్పేసి నాకు లోయర్ కేసులో వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. STR రివ్ అని చెప్పి వాడానుకోండి, STR రివ్ అంటే ఏంటి, రివర్స్ చేసి చెప్పడమే దాని పని. INEVIRT అని చెప్పి వచ్చి డిస్ప్లే అవుతుంది మాట నాకు ఇక్కడ. అదే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు రివర్స్ ఆఫ్ ఎ గివెన్ స్ట్రింగ్. ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేసి చూపించిన దీని పని. STR CAT ఆఫ్ S1, S2 అని అన్నాం అనుకోండి. S1 అంటే ఎవరు ఇక్కడ, త్రివేణి. S2 అంటే ఎవరు, కాలేజ్. త్రివేణి కాలేజ్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో త్రివేణి కాలేజ్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. త్రివేణి కాలేజ్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. త్రివేణి కాలేజ్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. CAT అని అంటే STR CAT అనేది ఏం చేస్తుంది, టు కన్కాటినేట్ 2 స్ట్రింగ్స్ అండి. STR CAT అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే టు కన్కాటినేట్ 2 స్ట్రింగ్స్, టు కంబైన్ 2 స్ట్రింగ్స్, 2 స్ట్రింగ్స్ అని కలిపి చూపించడమే దీని పని. S3 అని చెప్పి ఇచ్చాను, డెన్నిస్ అని ఇచ్చాను అనుకోండి. STR CPU అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ ని దీంట్లో కాపీ చేస్తుందండి. డెన్నిస్ అనేది నేమ్ ఏదైతుందో అది S3లో కాపీ చేస్తుంది. ఎందుకంటే S3కి నేను ఫర్దర్గా గతంలో ఏమి అసైన్ చేయలే. ఇప్పుడు డెన్నిస్ అనే దాన్ని స్ట్రింగ్ ఏదుందో ఆ స్ట్రింగ్ ని డబుల్ కోట్స్ లో రాసిన దాన్ని స్ట్రింగ్ అంటాం. ఆ స్ట్రింగ్ ని S3లో కాపీ చేసింది. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు కాపీ ఫ్రమ్ వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్. డెన్నిస్ అనేది ఇక్కడ స్ట్రింగ్ అయితే S3 అనేది ఇంకో స్ట్రింగ్ కాబట్టి డెన్నిస్ అనే దాన్ని మొత్తాన్ని S3లోకి కాపీ అయింది. స్ట్రింగ్ కాపీ అని చెప్పి S3 అని అనగానే నాకు డెన్నిస్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డెన్నిస్ అనే పేరు వచ్చి డిస్ప్లే అవుతుంది అన్న. ఇక్కడ STR CMP అండి, S1 ని S2 ని కంపేర్ చేయడమే దీని పని.
strcmp అనే ఫంక్షన్ ఏం చేస్తుంది టు కంపేర్ టూ స్ట్రింగ్స్, ఈ రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఎవరు S1 లో ఎవరున్నా త్రివేణి ఉంది, రెండో స్ట్రింగ్ లో ఎవరున్నా రెస్ట్ లో ఎవరున్నా కాలేజ్ ఉంది, రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేసి చెప్పడం దాని పని. కానీ మొదటి స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ అనే పద్ధతి కనుక అయినట్టయితే పాజిటివ్ వాల్యూ వస్తుందండి. మొదటి స్ట్రింగ్ అనేది రెండో స్ట్రింగ్ కనుక చిన్నది కనుక అయితే నెగిటివ్ వాల్యూ వస్తుందండి. రెండు స్ట్రింగ్స్ సమానం అయితే మాత్రం జీరో వాల్యూ వస్తుందండి. కంపేరింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ట్రూ పాజిటివా నెగిటివా జీరో అనేది చెప్పొచ్చు మాట. ఇక్కడ మనకి S1 S2 ని రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడానికే strcmp ని వాడతాము. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు కంపేర్ టూ స్ట్రింగ్స్, రెండు స్ట్రింగ్స్ సమానమా కాదా అని చెక్ చేయడం దీని పని. వీటినే మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాము. నెక్స్ట్ అండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ పాలెండ్రోమ్ ఆర్ నాట్. ఇచ్చిన స్ట్రింగ్ అనేది పాలెండ్రోమా లేదా చెక్ చేయమని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక స్ట్రింగ్ లీరిల్ అని రాశాను అనుకోండి, ఇదే స్ట్రింగ్ అనేది నేను ఇప్పుడు తిప్పితే ఏమవుతుంది, నాకు అదే స్ట్రింగ్ లీరిల్ అనే వస్తుంది. సో దాన్ని పాలెండ్రోమ్ అంటామాట. అదే నేను రామా రాశాను అనుకోండి, రామా తిప్పితే రామా రాదు కాబట్టి అమర్ అనేది వస్తుంది కాబట్టి అది పాలెండ్రోమ్ కాదు. సో ఇక్కడ మనం S10 ద్వారా నేను స్ట్రింగ్ రాయమని చెప్తున్నా అనమాట. I అనేది మనం రొటేషన్ వాడతాం. లెంత్ అనేది ఎంత కావాలో చెప్తున్నా. చెక్ అనేది 1 అని ఇచ్చాను, కానీ ఇక్కడ బూలియన్ వాల్యూ చెప్తున్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేస్తున్నమాట. J అనేది రొటేషన్ వాడుతున్నాం. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ స్ట్రింగ్ అడుగుతుందండి. నేను గెటెస్ ద్వారా నేనేమి ఇచ్చా లీరిల్ అని రాశానండి. గెటెస్ ద్వారా ఏం ఎంటర్ చేశాను, లీరిల్ LIRIL అని చెప్పి రాశాను. I వాల్యూ 0 తీసుకున్నా. S(i) ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అవనంత మటుకు అని చెప్పా. అంటే ఇది అవనంత మటుకు. స్ట్రింగ్ పక్కన ఇలా ఉంటుంది మాట. యాక్చువల్గా ఇది అవనంత మటుకు వెళ్ళమని చెప్తున్నామాట. అంటే కండిషన్ ట్రూ అయింది, లోపలికి వచ్చాం. లెంత్ తీసుకోమని చెప్తాం. ప్రతిసారి లెంత్ ఎంత ఉందో చూసుకుంటూ వెళ్ళమని చెప్తున్నాం. I వాల్యూ 0 తీసుకున్నాం. సో లెంత్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఎన్ని 5 అయినాయి. J వాల్యూ లెంత్ -1 అని చెప్పాం. ఇది 0 1 2 3 4 ఉందండి. మొత్తం మీద 4 I వాల్యూ 0 తీసుకున్నా. 0 లెంత్ అంతా ఎంత వచ్చిందండి, 4 వచ్చిందండి. 4 డివైడ్ బై 2 తీసుకో, హాఫ్ పార్ట్, ఇది ఒక హాఫ్ పార్ట్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక హాఫ్ పార్ట్, ఈ ప్లేస్ అంతా ఒక హాఫ్ పార్ట్, ఈ ప్లేస్ అంతా ఒక హాఫ్ పార్ట్. ఈ హాఫ్ పార్ట్ ఇటు నుంచి ఇటు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇటు నుంచి ఏమన్నా డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. S(i) ఈజ్ నాట్ ఈక్వల్ టు S(j) కనుక అయినట్టయితే బయటకు వచ్చేయమని చెప్పినట్లు లెక్క. S(j) సమానమైందా లేదా? ఇది S(i) అంటే ఏంటి 0, S(j) అంటే ఏంటి లెంత్ -1 అంటే 4. అంటే ఇది రెండు సమానమైందండి. L సమానమైంది. కండిషన్ ఫెయిల్ అయింది ఇది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అని ఉన్నాం. అంటే రెండు సమానం అయితే అని చెప్పట్లే, అక్కడ నాట్ ఈక్వల్ అని చెప్పాం. S(j) అనేది ఇక్కడ ఏమవుతుంది, 0 L అని వచ్చింది. S(j) అనేది సమానమైంది, 0 ఇక్కడ L వచ్చింది. రెండు సమానం, నాట్ ఈక్వల్ అని ఉన్నాం కాబట్టి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది మాట. యాక్చువల్గా మళ్ళీ I ఇంక్రిమెంట్ అయింది, J డిక్రిమెంట్ అయిందండి. I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, I దగ్గరికి వచ్చాం. J వాల్యూ డిక్రిమెంట్ అయ్యి ఎక్కడికి వచ్చాం, I దగ్గరికి వచ్చాం. I ఈక్వల్ I అనేది అయిందా లేదా? అయ్యింది కాబట్టి ఇక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. I ఇంక్రిమెంట్ ఇది ఎక్కడికి వస్తున్నాం, ఇంకా వెళ్ళడానికి లేదు. ఇది అయింది, ఇది అయింది, LI అయింది, ఇక్కడ IL అయింది. రెండు సమానం అయింది కాబట్టి చెక్ కాస్త 1 అయింది. ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్ పాలెండ్రోమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ చెక్ చేసేది ఎలా చెక్ చేస్తుందంటే, ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ చెక్ చేస్తుంది అన్నమాట. లెంత్ డివైడ్ బై 2 అన్నాం కాబట్టి ఇచ్చిన స్ట్రింగ్ ని డివైడ్ బై చేసుకుంటే కనుక మన హాఫ్ పార్ట్ వచ్చిందన్నమాట. ఈ R అనేది మిడిల్ ఆఫ్ ద పొజిషన్ లో ఉంటే LI అనేది ఇటు చెక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ IL అనేది ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఒకవైపు నుంచి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తోంది, ఇంకో వైపు నుంచి డిక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ ఏమైనా ప్లస్ అవుతూ వెళ్తోంది, ఇక్కడ ఏమైనా మైనస్ అవుతుంది. ప్రతి క్యాటర్ ని చెక్ చేసుకుంటాం, సమానమైందా లేదా అని చెప్పి ప్రతి క్యాటర్ ని చెక్ చేసుకుంటాం. ఆ విధంగా ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ పాలెండ్రోమ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. చెక్ అనేది 1 అయింది కాబట్టి. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అవుతుంది కాబట్టి చీటింగ్ మాటికి దీంట్లోకి అసలు వెళ్ళదు. సో అందుకని మనకి ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ పాలెండ్రోమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. రైట్ ఏ ప్రోగ్రామ్ బై యూజింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పాం. స్ట్రక్చర్స్ ఆధారంగా ప్రోగ్రామ్ రాసామండి. స్ట్రక్చర్ అంటే ఏంటని చెప్పాం. స్ట్రక్చర్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్ అని చెప్పామండి. ఆ డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్ ఇక్కడ రోల్ నెంబరు, నేము, M1, M2, M3, సమ్ము, ఇవన్నీ డిస్సిమిలర్ డేటా ఎలిమెంట్స్. ఇవన్నీ కలిపి ఒక చోట ఉంచేదాన్ని స్ట్రక్చర్ అంటాం. నా స్ట్రక్చర్ పేరు ఇక్కడ స్టూడెంట్ అయిందండి. స్టూడెంట్ అనే స్ట్రక్చర్ లో రోల్ నెంబరు, నేము, M1, M2, M3, సమ్, యావరేజ్ అని ఇచ్చామండి. రోల్ నెంబర్ 2 బైట్స్ అండి, నేమ్ వచ్చేసరికి 100 బైట్స్ అండి, M1, M2, M3, M4 వచ్చేసరికి 8 బైట్స్ అండి, సమ్ వచ్చేసరికి 8 బైట్స్ అయిందండి. ఇక్కడ యావరేజ్ 4 బైట్స్ అయింది. టోటల్ గా ఇక్కడ 114 బైట్స్ మెమరీ రెడీగా ఉందండి. సో ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అన్నట్టయితే S అనే దానికి 114 బైట్స్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది.
లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం, బయట ఉన్న దాన్ని స్ట్రక్చర్ వేరియబుల్ అంటాం. దీని ఆధారంగా లోపల ఉన్న ఎలిమెంట్స్ నేను యాక్సెస్ చేసుకోవాలి బై యూజింగ్ డాట్ ఆపరేటర్ ఆధారంగా. మెయిన్ ప్రోగ్రామ్ లోకి వచ్చాం, మెయిన్ ప్రోగ్రామ్ లో ఎంటర్ రోల్ నెంబర్ అన్నాం, అడ్రస్ ఆఫ్ ఎస్ డాట్ రోల్ నెంబర్ అన్నాం. ఎస్ ఆధారంగా లోపల ఉన్న రోల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మనం నా రోల్ నెంబర్ ఏదో అది ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చెప్పా, నా నేమ్ ఏది ఉందో అది ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అన్నాం. నాకు వచ్చిన మార్క్స్ ఏమన్నా వీటి ద్వారా వీటిలోకి వాల్యూస్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ ఇచ్చిన మార్క్స్ అన్నింటినీ మనం టోటల్ చేసాం. ఎస్ ఆఫ్ డాట్ సమ్ లోకి నాకు టోటల్ వాల్యూ M1 M2 M3 ద్వారా టోటల్ చేసిన వాల్యూ మొత్తం సమ్ లోకి వచ్చేసిందండి. సో ఇప్పుడు ఎస్ డాట్ ఏబీజీలోకి సమ్ డివైడ్ బై 3 చేసాం. టోటల్ వాల్యూని డివైడ్ బై 3 చేస్తే యావరేజ్ వాల్యూ ఉంది ఎస్ డాట్ ఏబీజీలోకి వచ్చేసింది. స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి మొత్తం మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ 1 by 1 వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఈ ప్లేస్ లో రోల్ నెంబర్ పర్సంటేజ్ డి అని ఉన్నాయి. ఈ ప్లేస్ లో నాకు ఇక్కడ ఉన్న రోల్ నెంబర్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ రోల్ నెంబర్ వచ్చి ఈ ప్లేస్ లో డిస్ప్లే అవుతుంది. నేమ్ పర్సంటేజెస్ అని చెప్పి ఎస్ డాట్ నేమ్ వచ్చి ఈ ప్లేస్ లో డిస్ప్లే అవుతుంది. M1 పర్సంటేజ్ డి అని అన్నాం. ఎస్ డాట్ M1 వచ్చి డిస్ప్లే అవుతుంది. M2 పర్సంటేజ్ డి అని అన్నాం. ఎస్ డాట్ M2 వచ్చి వాల్యూ ఈ ప్లేస్ లో డిస్ప్లే అవుతుంది. M3 పర్సంటేజ్ డి అని అన్నాం. M3 ఎస్ డాట్ M3 లో ఉన్న వాల్యూ ఏదో ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవుతుంది. టోటల్ పర్సంటేజ్ డి అని అన్నాం. ఎస్ డాట్ సమ్ ద్వారా వచ్చిన టోటల్ వాల్యూ ఏదో అది ఈ ప్లేస్ లో వచ్చి డిస్ప్లే అవుతుంది. యావరేజ్ పర్సంటేజ్ చెప్పని అన్నాం. ఎస్ డాట్ ఏబీజీ ద్వారా వచ్చిన వాల్యూ ఏదో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫైనల్ గా నాకు నేను ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ నాకు ఇక్కడ టోటల్ చేసి యావరేజ్ చేసి నా వాటిని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా ఎలిమెంట్స్. ఇదిగోండి డిసిమిలర్ డేటా ఎలిమెంట్స్ అనే కలిపి ఒక చోట ఉంచాం. వాటిని అన్నింటినీ మనం ఎస్ ద్వారా పిలుచుకుంటున్నాం. ఎస్ ద్వారా పిలిచేప్పుడు ఎస్ డాట్ అని చెప్పి వాడాలి. డాట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని స్ట్రక్చర్ వేరియబుల్ ఏమంటాం, రైట్ సైడ్ ఉన్న వాడిని స్ట్రక్చర్ ఎలిమెంట్ ఏమంటాం. ఆ విధంగానే పిలవడం జరుగుతుంది. ఎస్ డాట్ రోల్ నెంబర్, ఎస్ డాట్ నేమ్, ఎస్ డాట్ M1, ఎస్ డాట్ M2, ఎస్ డాట్ M3, ఎస్ డాట్ సమ్, ఎస్ డాట్ ఏబీజీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదే విధంగానే దీన్నే స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ కి టోటల్ గా ఇక్కడ 114 బైట్స్ మెమరీ అలాట్మెంట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ అండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ది యూనియన్ అని చెప్పాను. యూనియన్ కి స్ట్రక్చర్ కి తేడా ఉందండి. ఆ తేడా ఏంటో చూడబోతున్నాం. స్ట్రక్చర్ విల్ టేక్స్ టోటల్ బైట్స్ ఆఫ్ మెమరీ. ఇందాక మన స్ట్రక్చర్ కి టోటల్ గా మనకి 114 బైట్స్ ఆఫ్ మెమరీ వచ్చిందండి. కానీ స్టూడెంట్ యూనియన్ లో మాత్రం ఉన్న వాటి నుంచి పెద్ద డేటా టైప్ ఏదో దాన్ని తీసుకుంటామండి. సో ఇక్కడ ఉన్న వాటి నుంచి పెద్దవాడు అంటే ఫస్ట్ ఇక్కడ 2 బైట్స్ అండి, దీనికి వస్తే 20 బైట్స్ అండి, దీనికి వస్తే 4 బైట్స్ అండి. యూనియన్స్ లుక్స్ లైక్ స్ట్రక్చర్, చూడటానికి స్ట్రక్చర్ లానే ఉంటుంది. స్ట్రక్చర్ సింటాక్స్ కూడా టోటల్ గా మొత్తం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది యూనియన్ కూడా. కానీ ఇక్కడ తేడా ఏంటంటే స్టోరేజ్ మాత్రమే తేడా. ఆ స్టోరేజ్ ఇప్పుడు ఏంటో చూడబోతున్నాం. ఉన్న వాటి నుంచి ఇక్కడ పెద్దవారు 20 బైట్స్ ఆఫ్ మెమరీ. 20 బైట్స్ ఆఫ్ మెమరీలో ఫస్ట్ ఏం చేస్తుందంటే రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో 20 బైట్స్ ఆఫ్ మెమరీ అనుకోండి, ఇదే ప్లేస్ లో 20 బైట్స్ ఆఫ్ మెమరీ ఉన్నాయనుకోండి. 20 బైట్స్ ఆఫ్ మెమరీ ప్లేస్ లో ఉందనుకున్నాం. 20 బైట్స్ ఆఫ్ మెమరీ అనుకుందాం. 20 బైట్స్ ఆఫ్ మెమరీలో ఏం చేస్తుందంటే కనుక ఫస్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. 2 బైట్స్ ఆఫ్ మెమరీలో నేను రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అంటే ఈ పొజిషన్స్ లో నేను 2 రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఈ ప్లేస్ లో నేను రోల్ నెంబర్ ఎంటర్ చేశానండి. 12 అని చెప్పి రోల్ నెంబర్ ఎంటర్ చేశానండి. నెక్స్ట్ ఎస్ డాట్ నేమ్ అని చెప్పి నేమ్ ఎంటర్ చేయమని చెప్పి ఈ అంటే ఇప్పుడు నేమ్ అంటే 1 బైట్ ఆఫ్ మెమరీ. 1 బైట్ ఆఫ్ మెమరీలో సో 20 బైట్స్ ఆఫ్ మెమరీ అన్నాం కాబట్టి ఇదే ప్లేస్ లో మొత్తంలో నేను రామ్ అనేదాన్ని ఎంటర్ చేశాను. రామ అనేదాన్ని ఎంటర్ చేశానండి. రామ అనేదాన్ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఫీజు ఎంటర్ చేస్తున్నాను అండి. దీని మీద ఇది ఓవర్ రైడ్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు గతంలో ఫస్ట్ ఇచ్చిన 12 అనే దాని మీద రామ అనేది వచ్చి కూర్చున్నమాట. ఫస్ట్ రోల్ నెంబర్ కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అయింది. అదే ప్లేస్ లో అంటే ఉన్న 20 బైట్స్ ఆఫ్ మెమరీలోనే ఫస్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే నేమ్ ఎంటర్ చేయడం జరిగింది. దీని మీద ఇది ఏమైంది, ఓవర్ రైడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎంటర్ చేస్తుంది ఫీజు ఎంటర్ చేస్తున్నా. ఫీజు అనేది నాకు ఇక్కడ 4000 రూపీస్ అన్నా అనుకోండి. అంటే ఇప్పుడు నేమ్ రామ అనేది పోయి 4000 అనేది మాత్రమే కనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ నాకు ఏం డిస్ప్లే అవుతుందంటే 4000 అనే వాల్యూనే డిస్ప్లే అవుతుంది. ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అవడం మూలంగా ఫైనల్ వేరియబుల్ వాల్యూ ఏది ఉందో అది మాత్రమే నాకు డిస్ప్లే అవుతుంది. మిగతా అవన్నీ గ్యార్బేజ్ వాల్యూస్ వచ్చి డిస్ప్లే అవుతాయి. 12 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఆ ప్లేస్ లో ఏదో గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. రామ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ప్లేస్ లో గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫైనల్ వాల్యూ 4000 మాత్రమే డిస్ప్లే అవుతుంది. చివరిగా వేరియబుల్ వాల్యూ ఏమి ఇస్తామో అది మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో రోల్ నెంబర్ ప్లేస్ లో గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. నేమ్ ప్లేస్ లో గ్యార్బేజ్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫీజు మాత్రము 4000 మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది ఈ ప్లేస్ లో. స్ట్రక్చర్ కి యూనియన్ కి తేడా ఏంటంటే స్ట్రక్చర్ లో టోటల్ బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకున్నట్టయితే యూనియన్ లో ఉన్న వాటిలో నుంచి పెద్ద డేటా టైప్ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో 1 by 1 వాల్యూస్ ఎంటర్ చేయడం మూలంగా ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అవడం మూలంగా ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఏది ఉందో అది మాత్రమే నాకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనే యూనియన్ అంటాము. యూనియన్ కి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ అండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ స్పేసెస్
ఇన్ ద గివెన్ టెక్స్ట్ అని అన్నాం. ఇచ్చిన టెక్స్ట్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చెక్ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఇది ఫైల్స్ కాన్సెప్ట్ ఆధారంగా మనం చెప్తున్నాం ప్రోగ్రామ్ అనేది. సో మే హ్యాష్ ఇంక్లూడ్ ఎస్యూడ్ అని చెప్పాము. నా దగ్గర ఫైల్ ఉంది అనుకోండి, ఈ ఫైల్లో ఇదే ఫైల్ అనుకోండి, దీని పేరు ఏంటంటే రామా.txt ఫైల్ అనుకోండి. రామా.txt అనే ఫైల్ ఇచ్చానండి. దీంట్లో ఆల్రెడీ మ్యాటర్ ఉందనుకోండి, మ్యాటర్ అనేది రాసేయడం అయిపోయింది, ఆల్రెడీ మ్యాటర్ ఉంది. అదే ఫైల్ నేను ఇక్కడ పిలుస్తున్నా, అదే ఫైల్ ఇక్కడ పిలవడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క ఫైల్లో, ఇది నోట్ ప్యాడ్ ఫైల్ అండి, ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ వచ్చినాయి, ఎన్ని లైన్స్ వచ్చినాయి అనేదాన్ని కౌంట్ చేసి చెప్పమని చెప్పామన్నమాట. అదే టాస్క్ ఇక్కడ నేను ఇచ్చింది. సో నాకు ఇక్కడ ఇచ్చిన టాస్క్ ప్రకారంగా 4 వేరియబుల్స్ కావాలని నాకు అర్థమైంది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ స్పేసెస్ అని చెప్పి ఈ 4 ద్వారా నేను అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఫైల్ .fp అని అన్నా, ఇది ఫైల్ పాయింటర్ వేరియబుల్, దీనిలోకి ఫైల్ ని తీసుకొస్తున్నా అండి. ఇదిగోండి fp = fopen rama.txt రీడ్ మోడ్ లో ఉన్నా, అంటే నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉన్నది. ఆ ఫైల్లో ఉన్నదాన్ని నేను చదవమని చెప్తున్నా. ఆర్ అంటే రీడ్ మోడ్ అని అర్థం. ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ నేను చదవమని చెప్పామాట. ఇక్కడ ఫైల్లో ఉన్న కంటెంట్ చదువుతున్నా. రామా.txt ఫైల్ ని నేను చదివిన ఫైల్ మొత్తాన్ని కూడా దాంట్లో మ్యాటర్ మొత్తం ఇందులోకి వచ్చింది, fpలోకి వచ్చింది. వైల్ 1 మొత్తం ఒకసారి తిరగమని చెప్తున్నమాట. మొత్తం లూప్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం తిరుగుతూ ఉంటుంది మాట. ఇదంతా కూడా తిరుగుతూ ఉంటుంది మాట. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ దాకా తిరుగుతూ ఉంటుంది. ch fgetc ఆఫ్ fp అని చెప్పి, అంటే fpలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని బయటికి లాగమని అర్థం. fgetc ద్వారా ఏం చేస్తుందంటే ఫైల్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని బయటికి లాగుతూ ఉంటుంది ch లోకి. అంటే రామా.txt ఫైల్లో ఉన్న కంటెంట్ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటూ దీనిలోకి రమ్మని చెప్పా, ch లోకి రమ్మని చెప్పా. విషయం అండి, ఇప్పుడు ch eof అయినట్టయితే ఎప్పుడు eof అవుతుంది? చివరిలో కనుక మనకి ఏది ఎండ్ ఆఫ్ ద ఫైల్ అవుతుందో, అంటే చిట్ట చివరి దాకా వచ్చేదాకా తిరగమని చెప్పా. చిట్ట చివరి దాకా వచ్చినప్పుడు నాకు ఏమవుతుంది, ఆటోమేటిక్ బ్రేక్ అయిపోయి బయటకు వస్తుంది. చిట్ట చివరి దాకా వెళ్ళమని చెప్తున్నా. వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ అవుతాయిగా, ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దీని ద్వారా వస్తుంది. ఇది కనుక జరిగితే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ని NOC ద్వారా కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నా. చీటికి మాటికి లూప్ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది దీని ద్వారా, NOC ద్వారా. అట్ ద సేమ్ టైం కండిషన్ మళ్ళీ లూప్ తిరుగుతున్నప్పుడు చెక్ చేయమని చెప్తాను. ఈ కండిషన్ ని ch స్పేస్ ఇమ్మన్నా. ఎప్పుడు వస్తుంది స్పేస్? వాడికి మధ్యలో స్పేస్ వస్తుంది. ఎప్పుడు నీకు వాడికి మధ్యలో స్పేస్ వస్తుందో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నా కౌంట్ చేయమని చెప్తున్నా, నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమని చెప్తున్నా ఒకేసారి. ఇది కనుక ట్రూ కనుక అయినట్టయితే ఎప్పుడు వస్తుంది అంటే కనుక వాడికి మధ్యలో స్పేస్ ఇచ్చినప్పుడు నేను ట్రూ అమ్మని చెప్పాను. ట్రూ అయినప్పుడు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కౌంట్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఉన్నాయి కౌంట్ అవుతుంది. ఇక్కడ ch స్లాష్ అని వాడా. స్లాష్ అనేది ఎప్పుడు అవుతుందంటే కనుక ఒక లైన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు నీకు స్లాష్ అనేది అవుతుంది. స్లాష్ అనేది ఈజ్ నథింగ్ బట్ న్యూ లైన్. నెక్స్ట్ లైన్ లోకి వచ్చినప్పుడు ఇది NYL కాస్త ప్లస్ అమ్మని చెప్పా. ఒక లైన్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లోకి రమ్మని చెప్పడానికి NYL అని చెప్తామాట. అందుకనే స్టార్టింగ్ పొజిషన్ లో NYL అనేది మనకి ఇక్కడ 0 ఉంది ఇనిషియల్ గా. ఇక్కడ ఇంక్రిమెంట్ అయితే నెక్స్ట్ లైన్స్ 1 by 1 కౌంటింగ్ వెళ్తూ ఉంటుందన్నమాట ఇక్కడ. సో అలా మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడం అయిపోయింది. సో ఫైల్ మొత్తాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి అవి వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చిన వాల్యూని ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వర్డ్స్ ద్వారా వచ్చిన వాల్యూని ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ ద్వారా వచ్చిన వాల్యూని వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ స్పేసెస్ ద్వారా వచ్చిన వాల్యూని ఇక్కడ ఈ ప్లేస్ లోకి వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా నాకు ఫైనల్ అవుట్పుట్ అనేది వీటి ద్వారా నేను చూడగలను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, నేను ఫైనల్ అవుట్పుట్ నేను ఈ ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది నేను చూడగలను. ఫైల్లో ఉన్న కంటెంట్ చూడలేను కానీ ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ప్రోగ్రామ్ రాసింది మనం కంటెంట్ చూసేటట్టుగా రాయాల. కంటెంట్ లో ఉన్న ఫైల్లో ఉన్న కంటెంట్ చూడలేం కానీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎన్ని ఉన్నాయని చెప్పగలను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి మాత్రం చెప్పగలను. దాన్నే నేను ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేసాను మానిటర్ ద్వారా. లాస్ట్ ప్రోగ్రామ్ అండి. రైట్ ఏ C ప్రోగ్రామ్ టు క్రియేట్ అ ఫైల్ అండ్ టు స్టోర్ ద రిట్రీవ్ ద స్ట్రింగ్ fputs అండ్ fgetters. fputs అనే ఫంక్షన్స్ వాడి మనం ఫైల్స్ అనే కాన్సెప్ట్ వాడమని చెప్తున్నాం. మెయిన్ ప్రోగ్రామ్ వచ్చాం. ఫైల్ F1 అని చెప్పా, దీన్ని ఫైల్ పాయింటర్ అంటాం అని చెప్పా. S of 80 అని చెప్పా. 0 to 79 క్యారెక్టర్స్ రాసే అవకాశం నాకు ఇక్కడ ఉన్నది. ఓపెనింగ్ ఫైలింగ్ రైటింగ్ మోడ్ అన్నా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఫైల్ ని ప్రోగ్రామ్ రన్ చేయగానే ఓపెనింగ్ ఫైలింగ్ రైటింగ్ మోడ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ద డేటా ఇంటూ ద ప్రెస్ కంట్రోల్ Z ఎట్ లాస్ట్ అని చెప్తున్నమాట. ఈ 2 లైన్లు నాకు ప్రోగ్రామ్ రన్ చేయగానే ఈ 2 లైన్లు ప్రింట్అప్ లో రాశాం కాబట్టి ఈ 2 లైన్లు వచ్చి యాజ్ గా డిస్ప్లే వచ్చేస్తాయి అన్నమాట.
poem.txt అని చెప్పి తీసుకున్నా. డబ్ల్యూ మోడ్లో ఉన్నా. డబ్ల్యూ మోడ్ అంటే రైట్ మోడ్ అని. గతంలో ఈ ఫైల్ నా దగ్గర లేదు. ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్లో మ్యాటర్ రాస్తున్నా. ఫైల్లోకి మ్యాటర్ ఎన్ని క్యారెక్టర్స్ రాసుకునే అవకాశం ఉంది? 0 to 79 క్యారెక్టర్స్ నేను poem.txt లో రాసుకునే అవకాశం నాకుంది. 0 అన్నా. మనం SGR లెన్ ఆఫ్ గెటస్ ఆఫ్ ఎస్ అని చెప్పి అంటే ఇప్పుడు నేను ఇక్కడ దీని ద్వారా నేను ఒక్కొక్క గెటస్ అంటే గెట్ స్ట్రింగ్ అని అర్థం. మనం రాసిన స్ట్రింగ్ అనేది ఒక్కొక్క 0 కంటే పెద్దదే ఉండాలి. ఆ స్ట్రింగ్ దాన్ని తీసుకుని దాని లెంత్ ఎంత తీసుకోవాలని 0 to 79 తీసుకోవచ్చు. 0 to 79 కౌంట్ చేసుకుంటూ దాని యొక్క స్ట్రింగ్ మొత్తాన్ని కూడా నేను F1 లోకి రాయడం జరుగుతుంది అనమాట. ఎస్ ద్వారా F1 లోకి రాయడం జరుగుతుంది. ఎస్ ద్వారా నేను ఇప్పుడు 0 to 79 క్యారెక్టర్స్ రాసుకోవచ్చు. ఆ 79 క్యారెక్టర్స్ ని F1 లోకి పంపిస్తున్నా. F1 లోకి నేను ఇప్పుడు 79 క్యారెక్టర్స్ రాయడం అనేది అయిపోయింది వైల్ లూప్ ద్వారా. మధ్యలో ఎక్కడన్నా 79 క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఒక సింగిల్ లైన్ లో రాయలేం కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వచ్చినప్పుడు స్లాష్ అని విమానం చెప్పినట్లే ఇక్కడ 0 to 79 క్యారెక్టర్స్ రాసిన తర్వాత ఫైల్ ని క్లోజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ నేను కొత్తగా ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఫైల్ లోకి 79 క్యారెక్టర్స్ రాసి వాటిని సేవ్ చేసి బయటకు వచ్చేసేసి ఇక్కడ ఫైల్ పూర్తిగా క్లోజ్ చేయడం అయిపోయింది. వెంటనే ఏం చేస్తున్నాం? ఓపెనింగ్ ఫైలింగ్ రీడింగ్ మోడ్ అని వస్తుంది మాట ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు. ఈ 2 లైన్ల తర్వాత నాకు వెంటనే ఓపెనింగ్ ఫైలింగ్ రీడింగ్ మోడ్ వస్తుంది. నేను మ్యాటర్ రాసిన తర్వాత కంట్రోల్ Z అని కొట్టాలి. కంట్రోల్ Z అంటే ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 79 క్యారెక్టర్స్ పర్మనెంట్ గా సేవ్ అవ్వమని అర్థం. కంట్రోల్ Z అంటే డాస్ ప్రాంప్ట్ లో ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ Z ద్వారా సేవ్ అవ్వమని అర్థం. ఫైల్లోకి వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ సేవ్ అవ్వమని అర్థం. ఓపెనింగ్ ఇప్పుడు మ్యాటర్ రాసిన తర్వాత సేవ్ అయిన తర్వాత కంట్రోల్ Z కొట్టిన తర్వాత ఓపెనింగ్ ఫైలింగ్ రీడింగ్ మోడ్ అని వచ్చి poem.txt లో ఇందాక రాసిన 79 క్యారెక్టర్స్ ఏమున్నాయో అది రీడ్ మోడ్ ద్వారా ఆ మ్యాటర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వైల్ లూప్ లోపలికి ఎంటర్ లాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఎస్ కామా ఎఫ్ గెటస్ అని చెప్పి ఎఫ్ గెటస్ అంటే ఫైల్లోకి వెళ్ళిన క్యారెక్టర్స్ ఏమన్నా అవన్నీ బయటికి రమ్మని అర్థం. ఎస్ ద్వారా మనకి F1 లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని 79 క్యారెక్టర్స్ మాక్సిమం సైజ్ చెప్పాను. F1 లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఎస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. %s అని చెప్తే కనుక ఎస్ లో ఉన్న కంటెంట్ మొత్తం వైల్ లూప్ ద్వారా తిరుగుతూ ఆ ఎస్ ద్వారా వచ్చిన కంటెంట్ మొత్తం %s ప్లేస్ లో వచ్చి డిస్ప్లే అవుతోంది. అంటే నేను రాసిన మ్యాటర్ మొత్తం 79 క్యారెక్టర్స్ రాసిన క్యారెక్టర్స్ మొత్తం ఇక్కడ మానిటర్ ద్వారా డిస్ప్లే చేయడం అనేది జరుగుతోంది. ఇందాక చేసింది నేను రైటింగ్ మోడ్, ఇక్కడ చేసింది రీడింగ్ మోడ్. ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని డిస్ప్లే చేయమని చెప్పాను. మాక్సిమం నేను ఎన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే చేయగలను? 79 క్యారెక్టర్స్ మొత్తం డిస్ప్లే చేయగలను. ఆ క్యారెక్టర్స్ తీసుకొచ్చి ప్రింటప్ ద్వారా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేయడం అయిపోయిన తర్వాత ఫైల్ పూర్తిగా క్లోజ్ చేసి బయటికి రండి. సో ఇక్కడ మనకి కొత్తగా ఫైల్ క్రియేట్ చేశాను. ఫైల్లోకి మ్యాటర్ రాసిన తర్వాత కంట్రోల్ Z ద్వారా దాన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన మ్యాటర్ని వెంటనే మళ్ళీ రీడ్ మోడ్ ద్వారా అందులో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి మానిటర్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను. ఓకే అని ఇక్కడికి మనకి ప్రోగ్రామ్స్ అనేది చెప్పడం అనేది అయిపోయింది.